హలో అండి. బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన 'విషవృక్షం' అనే నవల మనం చదువుకుందాం ఇప్పుడు. దాని ముందు మాటగా ఇలా చెప్తున్నారు వారు. ప్రతి ఇంటి ముందు విషవృక్ష బీజం నాటి ఉంటుంది. అరిషడ్ వర్గం యొక్క ప్రాబల్యమే దానికి దోహదం. రాగద్వేషాలలో చిక్కుకొనని వారెవరూ ఉండరు. చిత్త సంయమనం లేకపోవడం ఈ విషవృక్షానికి బలం చేకూర్చుతుంది. అది బాగా విస్తరించి దాని కాండం బలపడ్డాక దానికి నాశం ఉండదు. దాని కాంతి నేత్రానందకరంగా ఉంటుంది. దాని రంగురంగుల ఆకులు, పూలు దూరం నుంచి చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ దాని ఫలం తిన్నవారు నాశనం అవుతారు. క్షేత్రాన్ని బట్టి విషవృక్ష ఫలాలలో తేడాలుంటాయి. కొన్ని రోగం కలిగిస్తాయి, మరికొన్ని శోకం కలిగిస్తాయి, ఇంకా కొన్ని ఇతర ఫలితాలను ఇస్తాయి. ఇక కథలోకి వెళదాం. బీజం. నగేంద్రనాథ దత్తు అనేకమైన తొందర పనులుండి పడవ మీద కలకత్తాకు ప్రయాణమైనాడు. జ్యేష్ఠమాసం కావడం చేత గాడ్పు చాలా తీవ్రంగా ఉంది. జాగ్రత్త, గాలి సాగితే పడవను ఒడ్డున పట్టించి మీరు దిగేయండి, గంగలో మాత్రం ఉండొద్దు అని అతని భార్య సూర్యముఖి అతను బయలుదేరేటప్పుడు అననే అన్నది. నగేన్ సరే అన్నాడు. అనకపోతే ఆమె ప్రయాణం కానివ్వదు. నగేన్ అమిత ఐశ్వర్య సంపన్నుడైన జమీందారు. నివాస స్థానం గోవిందపురం. అతని వయస్సు 30 మించదు. అతను తన సొంత పడవలోనే ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం 2 రోజుల పాటు నిర్విఘ్నంగా సాగింది. 3వ నాడు ఆకాశాన మబ్బులు కమ్మాయి. పడవ సరంగు రహమత్ ముల్లా నమాజ్ చేసుకుంటుండగా నగేన్ పడవను ఒడ్డుకు పట్టు అన్నాడు. రహమత్ నమాజ్ పూర్తి చేసి పడవను ఒడ్డుకు చేర్చాడు. ప్రచండమైన గాలి సాగింది. గంగ అల్లకలోలమైంది. కళాసులు తెరచాప దించి కూర్చున్నారు. సేవకులు ఎక్కడెక్కడి సామాను తీసి దాచారు. నగేన్ పడవ దిగి కిటికీలు మూసేశాడు. సూర్యముఖి మాట ఇచ్చిన ప్రకారం పడవ దిగిపోదామంటే కళాసులు నవ్వుతారేమో అని నగేన్ సంకోచిస్తుండగా రహమత్ అతనితో, బాబు, పడవ దిగేయండి, ఎందుకైనా మంచిది. పగ్గము చాలా పాతది, గాలి బలానికి నిలుస్తుందో నిలవదో అన్నాడు. నగేన్ పడవ దిగి బురదలో పడి నడవసాగాడు. గంగా తీరాన తలదాచుకునే చోటేమీ లేదు. కొంత దూరాన గ్రామం ఒకటి ఉంది. గాలి కొంచెం తగ్గింది కానీ ఆకాశాన మబ్బు విడలేదు. మళ్ళీ వాన కురిసే లక్షణాలున్నాయి. చీకటి పడుతోంది. మెరుపులు మెరుస్తున్నాయి. దారి అంతటా నీరు రొచ్చును. చెట్ల మీద నుంచి పడే నీటి బోట్లకు తడుస్తూ జారుడు దారిలో పడుతూ లేస్తూ అతను ఎదురుగా కనిపించే ఇంటికేసి నడిచాడు. అదొక పాడుబడ్డ ఇల్లు. వాకిలి తెరిచి ఉంది. తన నౌకరును వాకిలి వద్ద ఉండమని నగేన్ ఇంట్లో ప్రవేశించాడు. ఆ ఇల్లు ఒకప్పుడు సంపదతో కళకళలాడిందే, కానీ ఇప్పుడు క్షీణదశలో ఉంది. ఇల్లంతటా ఎలుకలు, బలులు, పురుగులు తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా బూజు వేలాడుతోంది. గోడలు మసిబారి ఉన్నాయి. ఒక గదిలో మాత్రమే దీపం వెలుగుతున్నది. ఆ గదిలో పొయ్యి, కొద్ది వంట పాత్రలు ఉన్నాయి. ఆ గదిలోని వృద్ధుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ఒక పక్కగా ఇటుకరాతి పైన పెట్టిన ప్రమిదలో దీపం వెలుగుతోంది. వృద్ధుడి ఆయువులాగానే ఆ ప్రమిదలోని తైలం కూడా అయిపోయింది. వృద్ధుడి మంచం పక్కన ఏ దీపం కన్నా కూడా వెలిగిపోతూ 13 ఏళ్ల కుందనందిని కూర్చుని ఉంది. నగేన్ ఆ గదిలోకి తొంగి చూడటం ఆ ఇద్దరు గమనించినట్లు లేదు. అవసాన దశలో ఉన్న వృద్ధుడు ఆ పిల్లతో అస్పష్టంగా ఏదో అంటున్నాడు. గొప్పగా బతికిన ఈ సంసారం లక్ష్మీ కటాక్షం తొలగగానే దాసదాసీలను, బంధుబలాన్ని కోల్పోయింది. కుంద తల్లి ముందుగా వెళ్ళిపోయింది. తర్వాత ఆమె కొడుకుపోయాడు. ఆ వృద్ధుడు, ఆ కుమార్తె మిగిలారు. వృద్ధుడు అంధుడైనాడు. ఆమె లేకుండా ఆయనకు ఒక క్షణం జరగదు. అందుచేత ఆయన ఆమె పెళ్లి గురించి ఆలోచించలేదు. ఆయనే ఇప్పుడు కుందగతి ఏమవుతుందో అని ఆలోచించకుండా వెళ్ళిపోతున్నాడు. నగేన్ చూస్తుండగానే వృద్ధుడు ప్రాణాలు వదిలాడు. కుంద తన తండ్రి శవాన్ని తన ఒళ్ళో పెట్టి కూర్చుంది. తైలం అయిపోయిన దీపం 2-3 సార్లు భగ్గున వెలిగి ఆరిపోయింది. నగేన్ చప్పుడు చేయకుండా బయటకు వెళ్ళిపోయాడు. బయట వాన కురుస్తున్న చప్పుడవుతోంది. గాలికి ఇంటి కిటికీల రెక్కలు టపటపా కొట్టుకుంటున్నాయి. తండ్రి చనిపోయాడని కుందకు తెలీదు. నాన్న అని పిలిచింది. జవాబు రాకపోయేసరికి నిద్రపోతున్నాడనుకుంది. ఆమె విసనకర్రతో శవానికి విసురుతూ రాత్రింబగళ్ళు జాగారాలు చేసి ఉన్న కారణం చేత ఆ కటిక నేలపై నేను నడుము వాల్చి తల కింద చేపెట్టుకుని పడుకుని నిద్రపోయింది. ఆమెకు ఒక కల వచ్చింది. వెన్నెల దేదీప్యమానంగా ఉందిట. ఆకాశంలో కుందకు కనిపించిన చంద్రుడు ఒక స్త్రీ రూపం ధరించి ఉంది. ఆ దేవతామూర్తి కిందికి దిగి వచ్చేసరికి కుంద తన తల్లిని గుర్తించింది.
ఆమె కుందను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, చాలా కష్టాలు పడ్డావు తల్లి, ఇంకా పడతావు. ఈ జీవితం వదిలేసి నా వెంట అక్కడికి రా అంటూ నక్షత్రాలను చూపిందట. అంత దూరం నేను రాలేనమ్మా అని కుంద అన్నదిట. తల్లి ఒక నిట్టూర్పు విడిచి, ఆ కనిపించే వాళ్ళిద్దరినీ చూడు, వారిద్దరూ నీ పాలిటి విషసర్పాలు, వారికి దూరంగా తప్పుకో అన్నది. ఆమె చూపించిన వైపు చూస్తే దేవతా సమానుడైన ఒక శాంతమూర్తి, ఒక అందమైన స్త్రీ కనిపించారు. అంతలో కల కరిగిపోయింది. నగేంద్రుడు ఆ రాత్రికి రాత్రే గ్రామంలో నలుగురిని పోగు చేసి వారికి తను చూసిన చావును గురించి చెప్పి కొంత డబ్బిచ్చి చచ్చిపోయిన వృద్ధుడి దహన సంస్కారాలకు ఏర్పాటు చేశాడు. కుందనందిని వెంట ఉండడానికి పొరుగింటి స్త్రీ ఒక ఆమె వచ్చింది. తీరా తన తండ్రిని దహనానికి తీసుకుపోయిన తర్వాత కుందకు తన తండ్రి మరణం అర్థమై పెద్ద పెట్టున ఏడవసాగింది. తెల్లవారాక పొరుగింటి ఆవిడ ఇంటి పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయి తన కుమార్తె చెంపకను కుందకు తోడుగా పంపింది. ఆ ఇద్దరూ ఒక ఈడువాళ్ళు, స్నేహితురాళ్ళు. చెంపక శ్మశాన వైరాగ్యం ఎంత బోధించినా కుంద తలకి ఎక్కలేదు. ఆమె అంత దుఃఖంలోనూ మధ్య మధ్య ఆకాశం కేసి చూస్తుండడం గమనించి చెంపక, మాటిమాటికి ఆకాశం వైపు చూస్తావెందుకు అని అడిగింది. రాత్రి కలలో మా అమ్మ ఆకాశం నుంచి దిగివచ్చి నన్ను తన వెంటే రమ్మంటే వెళ్ళాను కాను, పొరపాటు చేశాను. ఆవిడిప్పుడు మళ్ళీ వస్తుందేమో, పోదామని చూస్తున్నాను అంది కుంద. ఆమె చెంపకకు తాను కలలో చూసిన అందమైన స్త్రీ పురుషులను గురించి కూడా చెప్పి ఆ మనుషులను తానెన్నడూ చూడలేదని, అంత అందమైన మనుషులు తనకెన్నడూ కనిపించలేదని అన్నది. ఈ లోపల నగేన్ ఊళ్ళో వాళ్లను పిలిపించి, చచ్చిపోయిన వృద్ధుడి కూతురు ఏమయ్యేటట్టు, ఆమె ఎవరి వద్ద ఉంటుంది, ఆమెకెవరన్నా ఉన్నారా అని అడిగాడు. ఆమెకెవ్వరూ లేరని ఊరి వాళ్ళన్నారు. మీలో ఎవరైనా ఆ పిల్లను చేరదీసి పెళ్లి చేస్తారా? ఆమె పోషణకు వివాహానికి అయ్యే ఖర్చు నేను ఇచ్చుకుంటాను అని నగేన్ అన్నాడు. నగేన్ ఆ మాట అన్నాడే కానీ డబ్బు పైకి తేలేదు. తీసినట్టయితే ఆమెను పోషిస్తామని ఎవరు పడితే వారు ముందుకు వచ్చి నగేన్ తన దారిని తాను పోగానే కుందను ఇంట్లోంచి వెళ్ళగొట్టేవారు, లేదా ఇంటి నౌకరుగా వాడుకునేవారు. అలా జరుగుతుందనే నగేన్ డబ్బు పైకి తీయలేదు. అందుకే ఎవరు అతడి మాటకు జవాబు చెప్పనూ లేదు. ఒక గ్రామస్తుడు మాత్రం, బాబు, కలకత్తాలో శ్యామ్ బజార్లో ఈ పిల్ల మేనత్త పెనిమిటి వినోద్ ఘోష్ ఉన్నాడు. మీరు కలకత్తా పోతున్నారు కనుక ఈ పిల్లను మీ వెంట తీసుకుపోయి అక్కడ అప్పచెప్పేస్తే మీరే ఆమెను రక్షించినట్లు అవుతుంది అన్నాడు. నగేన్కు కూడా అలా చేయడమే సర్వోత్తమంగా కనపడింది. అతను కుందను పిలిపించాడు. చెంపక ఆమెను వెంట పెట్టుకుని వచ్చింది. కుంద నగేనును అంత దూరాన చూస్తూనే కొయ్యబారిపోయి కళ్ళు పెద్దవి చేసి వెర్రిగా చూస్తూ చెంపకతో, ఆయనే మా అమ్మ రాత్రి కలలో నాకు చూపించింది ఈయననే అన్నది. నగేన్ ఆ పిల్లలను సమీపించి కుందతో తాను చేయదలిచిందంతా చెప్పాడు. కుంద ఏమీ జవాబు చెప్పక అత్యాశ్చర్యంతో అతనికేసే చూస్తూ ఉండిపోయింది. నగేన్ ఆమెను తన వెంట కలకత్తాకు తీసుకుపోయి విచారించగా శ్యామ్ బజార్లో వినోద్ ఘోష్ అనేవాడెవడూ లేడు. వినోద్ దాసు అనేవాడొకడున్నాడు, కానీ అతను తన బంధువు కాడు అని కుంద అన్నది. కుంద భారం నగేష్ పైనే ఉండిపోయింది. నగేన్ చెల్లెలు కమలమణి కలకత్తాలోనే ఉంటోంది. ఆమె భర్త పేరు శ్రీశచంద్రమిత్రుడు. శ్రీషుడు ప్లండర్ ఫేర్లీ అనే గొప్ప వర్తక సంస్థలో గుమాస్తాగా ఉంటున్నాడు. గొప్ప ధనికుడు. నగేన్ కుందను కమలమణి ఇంటికి తీసుకుపోయి ఆమెకు కుంద గురించి అంతా చెప్పాడు. కమలమణికి 18వ ఏడు. ఆమె నగేన్ పోలికగానే ఉంటుంది. ఆమెకు అందానికి తోడు బాగా చదువు కూడా ఉంది. కమలమణికి సూర్యముఖికి చదువు చెప్పడానికని నగేన్ తండ్రి మిస్ టెంపుల్ అనే యూరోపియ స్త్రీని ఏర్పాటు చేశాడు. కమలమణి అత్తగారు స్వగ్రామంలో ఉండేవారు. కలకత్తాలో శ్రీశుడి ఇంటికి కమలమణే యజమానురాలు. కమలమణి కుందకు స్నానం చేయించి తలదువి బట్టలు నగలు కట్టపెట్టింది. నగేన్ కుందన్ గురించి తన భార్య సూర్యముఖికి ఉత్తరం రాశాడు. అతను దూరదేశంలో ఉన్న ఒక మిత్రుడికి కూడా ఉత్తరం రాస్తూ కుందనందిని సౌందర్యం తనని బలంగా ఆకర్షించినట్లు వ్యక్తం చేశాడు. సూర్యమణి నుంచి జవాబు వచ్చింది. ఆమె తన భర్తను కలకత్తాలో ఎక్కువ కాలం ఉండవద్దని, వచ్చేటప్పుడు కుందనందిని తీసుకొస్తే తారాచరణుడికి ఆమెనిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నానని, కమలమణికి కూడా ఉత్తరం రాస్తున్నానని ఆ ఉత్తరంలో రాసింది. సూర్యముఖి పుట్టింటి వారిది కోన్నగరం అనే గ్రామం. ఆమె తండ్రి గొప్పవాడు. కలకత్తాలో ఒక గొప్ప వర్తక సంఘానికి కోశాధికారిగా కూడా పనిచేశాడు. ఆయనకు సూర్యముఖి తప్ప వేరు సంతానం లేదు. సూర్యముఖి చిన్నతనంలో శ్రీమతి అనే విధవరాలు ఇంటి పనులని చేస్తూ సూర్యముఖికి పెట్టుపోతలు చేసింది.
ఆ శ్రీమతి కొడుకే తారాచరణుడు. అతనిది సూర్యముఖిది ఒకే వయసు. ఇద్దరు బాల్య స్నేహం వల్ల అన్నా చెల్లెలులాగా ఉండేవారు. శ్రీమతి అందగత్తె కావడం ఆమెకు చీటు తెచ్చింది. ఆ గ్రామంలో ఉండే అవినీతిపరుడైన ఒక ధనికుడి వెంట ఆమె లేచిపోయింది. ఆమె ఏమైంది తెలియలేదు. ఆమె విడిచిపెట్టిపోయిన తారాచరణుడు సూర్యముఖి తండ్రి ఇంటనే పెరిగాడు. అతన్ని సూర్యముఖి తండ్రి సొంత కొడుకులాగా చూసుకున్నాడు. నీచమైన పనులేవి చెప్పేవాడు కాదు. సూర్యముఖి పెళ్లి చేసుకుని కాపరానికి వెళ్ళిన కొంతకాలానికి ఆమె తండ్రి మరణించాడు. జీతం లేకుండా మిషనరీ పాఠశాలలో ఇంగ్లీష్ చదువుకుంటున్న తారాచరణుడికి ఉద్యోగం చేయడానికి తగినంత ఇంగ్లీష్ రాదు. అందుచేత అతను సూర్యముఖి వెంట ఆమె అత్తగారింటికి వచ్చేశాడు. సూర్యముఖి నగేన్తో చెప్పి వాళ్ళ గ్రామంలో బడి ఏర్పాటు చేయించి అందులో తారాచరణుణ్ణి ఉపాధ్యాయుడిగా పెట్టించింది. ఆ రోజుల్లో ఉపాధ్యాయుడంటే అత్యంత గౌరవనీయుడు. అందుచేత తారాచరణుణ్ణి అందరూ ఒక చిన్న దేవుడలే చూసేవారు. దేవీపురం జమీందారైన దేవేంద్రబాబు స్థాపించిన బ్రహ్మ సమాజంలో తారాచరణుడు కూడా చేరి బాబులలో ఒకడయ్యాడు. విగ్రహారాధన, బాల్య వివాహాలు, పూర్వాచారాలు మొదలైన వాటిని ఖండిస్తూ స్త్రీ పునర్వివాహాలు, స్త్రీ విద్య, స్త్రీ స్వాతంత్ర్యము మొదలైన వాటిని బలపరుస్తూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు వారం వారం చదివేవాడతను. అతని ఉపన్యాసాలను వార్తాపత్రికల నుంచి ఎత్తి రాసేవాడు. ఒక్కొక్కప్పుడు పండితుల చేత రాయించుకునేవాడు కూడా. మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా అతను స్త్రీల విషయంలో చాలా ఉదారంగా మాట్లాడేవాడు. ఎందుకంటే అతనికి సొంత స్త్రీలు ఎవరూ లేరు. అతనికి పెళ్ళైనా కాలేదు. అతని తల్లి ఎవరితోనో లేచిపోయిందని తెలిసి ఘరానా కుటుంబాల వాళ్ళెవరూ అతనికి పిల్లనివ్వలేదు. పరువు మర్యాదలు అంతగా లేని వారెవరైనా పిల్లని ఇస్తామన్నా అలాంటి సంబంధాలను సూర్యముఖి పడగొట్టింది. ఈ పరిస్థితిలో కుంద చక్కనిది అని తన భర్త రాసిన మాటలు చదువుకుని సూర్యముఖి ఆ పిల్లను తారాచరణుడికి చేసుకోవాలని నిశ్చయించుకుంది. నగేన్ కుందను గోవిందపురానికి తీసుకొచ్చాడు. అతని ఇంటిని చూసి ఆమె దిగ్భ్రమ చెందింది. అది ఒక ఇల్లు కాదు. ముందు 3 మహలులు, వెనక 3 మహలులు ఉన్నాయి. ఒక్కొక్క మహలు ఒక్కొక్క గ్రామాంతం ఉంది. లోపలికి వెళ్ళడానికి ఎర్రమట్టితో చేసిన రోడ్లున్నాయి. పచ్చిక బయళ్ళున్నాయి. అదొక పెద్ద దివాణం. అందులో కచేరీలు, పూజా మందిరము, దేవాలయము, అర్చకుల ఇల్లు, పాకశాల, సరస్సు, ఉద్యానము ఎన్నో ఉన్నాయి. అంతటా రకరకాల మనుషులుండి ఏవేవో పనులు చూసుకుంటున్నారు. ఈ దివాణంలోనే నగేన్ కుటుంబం ఉండే గృహం కూడా ఉంది. కుందనందిని పల్లకీలో ఎక్కి తిన్నగా అంతఃపురం చేరుకుని సూర్యమణి వద్దకు వెళ్ళి ఆమెకు నమస్కారం చేసింది. ఆమె నగేంద్రుని చూసి తాను కలలో చూసిన మనిషే అని పోల్చుకుంది. అందుచేత మొదట అతనంటే ఆమెకు భయం వేసింది. కానీ అతని మంచితనము, కరుణ స్వభావం చూసిన కొద్దీ ఆమెకు భయం తగ్గింది. నగేన్ భార్య తాను కలలో చూసిన స్త్రీ అయి ఉంటుంది అని కుంద ఊహించుకుంది. కానీ ఆ ఊహ నిజం కాలేదు. కలలో కనిపించిన స్త్రీ కన్నా కూడా సూర్యముఖి చాలా అందగత్తె. అదిగాక ఈమె శరీర వర్ణం బంగారం లాంటిది. కలలో కనిపించిన స్త్రీ నల్లనిది. ఆ ఇద్దరికీ ఎందులోనూ పోలిక లేదు. కలలో కనిపించిన మనిషి 20 ఏళ్లది. సూర్యముఖి వయసు 26 ఏళ్ళు. కుందకు సగం దిగులు తీరిపోయింది. సూర్యముఖి కుందతో కాసేపు కబుర్లు చెప్పి తన ముఖ్య పరిచారికను పిలిచి, ఈమెను తారాచరణుడికి పెళ్లి చేయబోతున్నాను. నా కాబోయే ఆడబిడ్డను ఎలా చూడాలో అలా చూడు అని చెప్పింది. ఆ పరిచారిక కుందను తన వెంట మరొక ఇంటికి తీసుకుపోసాగింది. ఆ మనిషిని చూడగానే కుందకు గుండె ఆగినంత పనైంది. ఆమె కలలో చూసిన స్త్రీ ఈ పరిచారికే. కుంద భయంతో కుట్టుకుంటూ, ఎవరు నువ్వు అని అడిగింది. నా పేరు హీరా అన్నది పరిచారిక. తర్వాత కొద్ది రోజులకే కుందనందినికి తారాచరణుడికి వివాహం జరిగింది. తారాచరణుడు చెప్పుకోదగిన గొప్ప గుణాలు కానీ కనీస అందచందాలు కానీ లేనివాడు. భార్య రూపవతి కావడం అతనికి పెద్ద చిక్కైపోయింది. అతను దేవేంద్రబాబు ఇంట స్త్రీలను ఉద్ధరించడం గురించి, నలుగురిలోకి తీసుకురావడం గురించి ఉపన్యాసాలు దంచడమే కాక సమయం వచ్చినప్పుడు తాను చెప్పేదంతా ఆచరణలో చేసి చూపిస్తాను అని కూడా అన్నాడు. ఇప్పుడు అతనికి పెళ్ళయింది. అతని భార్య అందగత్తె అని అంతటా పొక్కింది. అందరూ అతన్ని పట్టుకుని, నీ శపథాలు ఏమైనాయి? నీ భార్యను దాచిపెట్టావే? ఛాందస్సులతో నువ్వు కూడా చేరిపోయావా అని అతని పొడుచుకు తిన్నారు. అతను వారికి తన భార్యను చూపిస్తాను అని అన్నాడే కానీ సూర్యముఖికి తెలిస్తే ఆమె తిడుతుంది అని భయపడి 1 ఏడాది పాటు తాత్సారం చేశాడు. తర్వాత ఇంటి మరమ్మతులు ప్రారంభించి కుందను కొంతకాలం నగేంద్రుడి ఇంటికి పంపించేశాడు. ఆ మరమ్మతులు పూర్తిగానే ఆమె స్వగృహానికి తిరిగి వచ్చింది. తర్వాత దేవేంద్రుడు ఒకనాడు కొంతమంది మిత్రులతో తారాచరణుడి ఇంటికి వచ్చి, తారాచరణుడు వట్టి కోతలరాయుడు అని వెటకారం చేశాడు.
తప్పించుకునే దారి లేక తారాచరణుడు అతి కష్టం మీద కుందను ఒప్పించి మంచి దుస్తులు ధరింపజేసి దేవేంద్రుడితో మాట్లాడడానికి తీసుకొచ్చాడు. ఆమె మాట్లాడకపోగా మేలిముసుకైనా తీయకుండా క్షణం పాటు నిలబడి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది. దేవేంద్రుడు ఆమె అందం చూసి ఆశ్చర్యపడ్డాడు. తర్వాత కొన్నాళ్లకు దేవేంద్రుడు తన ఇంట్లో ఏదో అక్కర జరిగితే ఒక పిల్లను పంపించి కుందను పసుపు కుంకానికి ఆహ్వానించాడు. కుంద వెళ్ళలేదు. ఇంకో సందర్భంలో కుందతో మాట్లాడాలని దేవేంద్రుడు తారాచరణుడి ఇంటికి వెళ్ళాడు. ఆ సంగతి తెలిసి సూర్యముఖి తారాచరణుడిని నానా చీవాట్లు పెట్టింది. తర్వాత దేవేంద్రుడు అటుకేసి వెళ్ళలేదు. పెళ్ళైన 3 ఏళ్లకు తారాచరణుడు జ్వరం తగిలి చనిపోయాడు. కుంద వితంతువై నాగేంద్రుడి ఇంటికి వెళ్ళింది. తారాచరణుడి ఇల్లు అమ్మేసి ఆ డబ్బుతో సూర్యముఖి కుంద పేరు మీద ప్రభుత్వం బాండ్లు కొన్నది. కొంతకాలం గడిచింది. ఒకనాటి మధ్యాహ్నం వేళ దివానానికి చెందిన స్త్రీ జనమంతా పాత గృహం చేరి కబుర్లు చెప్పుకోవటము, తమ సొంత పనులు చూసుకోవడము మొదలైన పనులలో నిమగ్నులై ఉన్నారు. కుందనందిని కూడా ఆ సమయంలో అక్కడే ఉండి ఒక పిల్లవాడికి అక్షరాలు నేర్పుతోంది. అప్పుడక్కడికి ఒక వైష్ణవి పాట పాడుతూ వచ్చింది. ఆమె ఆడవాళ్ల కోరికపై ఏవేవో పాటలు పాడింది. కుంద కూడా ఏవో పాటలు అడిగి పాడించుకుంది. చివరికి ఆ వైష్ణవి పాడడం ముగించి కుందను తాగడానికి నీళ్లు పోయమన్నది. ఆమె దూరంగా వెళ్ళి కుంద తెచ్చిన నీరు దోసిట్లో పోసుకుంటూ కుందతో రహస్యంగా, మీ అత్తగారు వచ్చి మా ఇంట్లో ఉంది, మిమ్మల్ని చూడాలని తహతహలాడుతుంది. ఇక్కడికి వచ్చి మీ యజమానురాలు ఎదుట పట్టడానికి మొహం చెల్లటం లేదట, మీరే వచ్చి ఆమెను చూడకూడదు అన్నది. కుంద మొదట రానని చెప్పింది. వైష్ణవి మరీ అడిగిన మీదట తన యజమానురాలికి చెప్పకుండా వీలు కాదంది. అమ్మో, మీ యజమానురాలికి తెలిస్తే ఆమెను దేశం దాటి పంపించేస్తుంది. అందుచేత యుక్తిగా చెప్పి ఒప్పించాలి. జాగ్రత్త, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాను అన్నది వైష్ణవి. అందుకు కూడా కుంద ఒప్పుకోలేదు. వైష్ణవి ముఖము చేతులు కడుక్కొని మళ్ళీ పాట పాడుతుండగా సూర్యముఖి వచ్చింది. పాట విని ఆనందించి బహుమానమిచ్చి వైష్ణవిని పంపేసింది. అక్కడి నుంచి బయలుదేరిన వైష్ణవి తిన్నగా దేవీపురం చేరి అక్కడ ఒక ఏకాంత గృహంలో ప్రవేశించి కట్టుకున్న బట్టలు, నెత్తిమీద టోపీ, ముఖాన తిలకము తీసేసి దేవేంద్ర బాబుగా మారిపోయింది. దేవేంద్రుడు 25 ఏళ్ల ప్రాయంగల అందగాడు. అతను నగేంద్రుడు ఒక ఈడు వాళ్లే. కానీ కొన్ని తరాలుగా రెండిళ్ల వారి మధ్య కలహం ఉంటూ వస్తోంది. వారి మధ్య మాటలు కూడా లేవు. ఉభయ కుటుంబాల మధ్య వ్యాజ్యాలు నడిచాయి. ఒక వ్యాజ్యంలో నగేంద్రుడి తాతగారు గెలవగా దేవేంద్రుడి కుటుంబం ఆర్థికంగా పెద్ద దెబ్బతిన్నది. క్షీణించిపోతున్న ఐశ్వర్యాన్ని కాస్త బలపరచడానికి దేవేంద్రుడి తండ్రి తన కొడుకు హరిపురం జిల్లాలోని గణేశుడు అనే జమీందారు ఏకైక సంతానమైన హైమవతిని చేసుకున్నాడు. హైమవతికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆమె కురూపి, వక్రబుద్ధి కలది, ఈర్ష్యాపరురాలు, అహంభావం కలది. హైమవతిని పెళ్లాడే వరకు దేవేంద్రుడు నిప్పులాంటివాడు, నియమాలు కలవాడు, విద్యాభిమాని. కానీ ఈ పెళ్లితో అతని సద్గుణాలన్నీ బుగ్గిపాలైపోయినాయి. తన భార్య వల్ల ఇంట్లో సుఖము అనేది ఉండదు అని అతనికి తెలిసిపోయింది. కురూపి అయిన హైమవతి అతని సౌందర్య పిపాసను తృప్తిపరచలేకపోగా అస్తమానము అప్రియ ప్రసంగాలు చేస్తూ దాంపత్య ప్రసంగం మీద గల కాంక్షను కూడా విరిచేసింది. ఇంట ఉండి హైమవతి నోట వెలువడే విషజ్వాల లాంటి మాటలను సహించడం కూడా అతనికి అసాధ్యమైంది. ఒకనాడు ఆమె తన భర్తతో నోటికి వచ్చినట్లు మాట్లాడేసింది. అంతవరకు సహనం వహించిన దేవేంద్రుడు ఇక సహించలేక ఆమెను జుట్టుపట్టుకుని ఈడ్చి చావగొట్టాడు. ఆనాడే అతను తాను విడిగా ఉండడానికి ఉద్యానంలో ఒక ఇల్లు కట్టమని ఉత్తర్విచ్చి కలకత్తా వెళ్ళిపోయాడు. అప్పటికే తండ్రి గతించడం చేత అతన్ని అడిగేవారెవరూ లేరు. కలకత్తాలో అతను తీరని తన కోరికలన్నీ తీరగలందులకు అడ్డమైన పనులు చేశాడు. తన అంతరాత్మ పెట్టే ఘోష వినిపించకుండా త్రాగుడు ప్రారంభించాడు. అటు తర్వాత అతనికి పాపభీతి అన్నది లేకుండా పోయింది. పైపెచ్చు దుష్కార్యాలు చేయడంలో అతనికి అమితమైన ఆసక్తి కూడా ఏర్పడింది. అతను కలకత్తాలోని పెద్ద పెద్ద బాబుల స్నేహం మరిగి వారి నుంచి అవలక్షణాలని నేర్చుకుని స్వగ్రామానికి తిరిగి వచ్చి కొత్తగా కట్టిన తోట ఇంట్లో ప్రవేశించి భోగలాలసుడై జీవించసాగాడు. కలకత్తా నుంచి అతను కొత్తగా తెచ్చింది ఏమిటి అంటే సంఘ సంస్కరణ. దేవీపురంలో అతను బ్రహ్మ సమాజం స్థాపించాడు. తారాచరణుడి లాంటి చాలామంది అందులో చేరి ఉపన్యాసాలు దంచేశారు. దేవేంద్రుడు స్త్రీ పాఠశాల కూడా పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది కొనసాగలేదు. వితంతువులకు పెళ్లి చేయించడం, ఆడవాళ్లను గోశాలోంచి బయటకు రప్పించడం, వీటి కోసం అతను కృషి చేసేవాడు. రెండవ కృషి ఫలించడం అతనికి అక్కరకొచ్చింది. దేవేంద్రుడు వైష్ణవి వేషం తీసేసి మామూలు దుస్తులు ధరించి ఒక గదిలో కూర్చోగానే నౌకరొకడు హుక్కా తెచ్చి అతని ముందు పెట్టాడు. తర్వాత సారా,
నంజుళ్ళు వచ్చాయి. వాద్యగాళ్ళు వచ్చి సితారా, తబలా మొదలైన వాటితో సంగీతం వినిపించారు. దేవేంద్రుడి పినతండ్రి కొడుకు సురేంద్రుడు వచ్చి అతని ప్రక్కనే కూర్చున్నాడు. అతనిది దేవేంద్రుడి వయసే. అతనికి దేవేంద్రుడు అంటే ఎంతో అభిమానం కూడా. అతను దేవేంద్రుడితో తాగుడు మానమని ఎంతో దూరం చెప్పి చూశాడు. నా భార్య చచ్చిందన్న వార్త వినిగాని తాగుడు మానను అని జవాబు చెప్పాడు దేవేంద్రుడు. ఇప్పుడు అంకురం. ఇప్పటిదాకా మనం చదివింది బీజం అంటే విత్తనం. ఇప్పుడు అంకురం అంటే మొలక ఎలా మొదలైంది అనే భాగంలోకి వచ్చాం. సూర్యముఖి తన భర్త అయిన నగేంద్రుడిలో కొన్ని వింత లక్షణాలు గమనించింది. ఆ లక్షణాలను బట్టి కుందనందిని అతన్ని బలంగా ఆకర్షిస్తున్నట్లు ఆమె గ్రహించింది. కానీ ఆ మాట అని అతన్ని నిందించడానికి లేదు. అతను తన ప్రేమను నిగ్రహించుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు. ఆమె కనిపించినప్పుడు మొహం పక్కకు తిప్పుకుంటాడు. ఆమె పేరు తన నోటితో అనడు. ఒక్కొక్కప్పుడు అకారణంగా ఆమెను చీవాట్లు పెడతాడు. ఆ కోపం కుందపైన కాదు, తనపైననే. అతను దేనికోసమో చూస్తున్నట్టు ఆలకిస్తున్నట్టు కనిపిస్తాడు. అది కుంద కోసం అని సూర్యముఖి సులువుగానే గ్రహించింది. ఎవరన్నా కుంద అనాథత్వాన్ని గురించి, వైధవ్యం గురించి జాలిగా మాట్లాడితే అతని కళ్ళలో నీరు దిగుతుంది. సూర్యముఖి కొంతకాలం క్రితం కుముద అనే కొత్త దాసిని పెట్టింది. దాని పేరు ఒకప్పుడు సరిగ్గా ఉచ్చరించని నగేన్ ఇప్పుడు కుందా అని నాలిక కొరుకుంటున్నాడు. అతను సూర్యముఖిని ఎప్పుడన్నా చూసినా ఇదివరకు కంటే హెచ్చు ఆదరంతో ఆమెని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. కానీ అది ప్రేమ కాదు, తాను సూర్యముఖికి చేసిన అపరాధానికి పరిహారం. ఈ సంగతి కూడా సూర్యముఖి గ్రహించి బాధపడి ఈ విషయాలని తన ఆడబిడ్డైన కమలమణికి ఉత్తరంలో రాసింది. కుందను తీసుకుపోతావా? ఆ పిల్ల ఉన్నంతకాలం నాకు సుఖం లేదు అన్నది. కమలమణి చురుకుగా జవాబు రాసింది. నువ్వు పిచ్చిదానివి, లేకపోతే నీ భర్తను శంకించవు. అతన్ని విశ్వసించలేకపోతే ఏ బావిలోనూ దూకడం మంచిది. కమలమణి చెప్పినట్టే చేద్దామని, తన భర్త మనసును శంకించరాదని, అతని శరీరంలోనే జబ్బుండవచ్చునని అనుకున్నది. కానీ పిచ్చిదానిలాగా ఉండకపోవడం ఆమెకు సాధ్యం కాలేదు. ఆమె దివాణంలో ఉన్న ఔషధశాల నుంచి వైద్యుడిని పిలిపించి తెరమరుగు నుంచి దాసి దాని చేత తన భర్తకు ఔషధం ఇవ్వటలేదేమిటి అని అడిగింది. ఆయనకు జబ్బుగా ఉన్నదని విని ఆశ్చర్యపడి ఆ మాట తనకు తెలియదని, ఏం జబ్బో విచారించి మందిస్తానని వైద్యుడు అన్నాడు. యజమానిని అడగవద్దని, ఏదో ఒక ఔషధం ఇవ్వమని అవంది. ఇదేం చికిత్సరా బాబు అనుకుంటూ వైద్యుడేదో మిక్చర్ ఇచ్చాడు. సూర్యముఖి ఆ మందు సీసాను పట్టుకుపోయి నగేన్కిచ్చింది. అతను దాన్ని చూసి అటుగా పోతున్న పిల్లి మీద గిరాట వేశాడు. పిల్లి పారిపోయింది, సీసా పగిలిపోయింది. మీరు మందు తీసుకోరు, జబ్బేమిటో చెప్పరు అన్నదామె భర్తతో. నాకేం జబ్బు అన్నాడు అతను. మీ శరీరం చూడండి ఎలా చిక్కిపోయిందో అంటూ అద్దం తెచ్చి అతనికిచ్చింది. అతను అద్దాన్ని ఈడ్చి నేలకేసి కొట్టి ముక్కలు ముక్కలు చేశాడు. సూర్యముఖి కంటతడి పెట్టుకుంది. నగేన్ కోపంగా ఆమె కేసి చూసి అవతల గదిలోకి పోయి అక్కడున్న నౌకరును అకారణంగా కొట్టాడు. ఆ దెబ్బ తనకు తగిలినట్టే సూర్యముఖి భావించుకుంది. నగేన్లో ఇంకా మార్పులొచ్చాయి. ఒక రాత్రి అతను భోజనానికి చాలా ఆలస్యంగా వచ్చాడు. తాగి వచ్చాడు. అది వరకు అతనికి ఈ వ్యసనం లేదు. అది చూసి సూర్యముఖి ప్రాణం కొట్టుకుపోయింది. అది మొదలు అతను రోజు తాగుతున్నాడు. ఒకనాడు సూర్యముఖి తన కోసమైనా తాగుడు మానుకోమని ప్రాధేయపడింది. తాగితే తప్పేమిటి అని అతను అడిగాడు. తప్పు లేదంటే ఇక నేనేమనగలను, నా కోసమైనా మానేయండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను అంది. నేను తాగుబోతును, ఇష్టమైతే సహించు, లేకపోతే మానేయి అన్నాడు అతను. ఆస్థానం పాడవుతోంది, ఇంకా పాడవుతోంది, రాబడి సరిగా ఉండడం లేదు అని దివాన్ సూర్యముఖికి కబురు చేశాడు. కారణం ఏమిటంటే యజమానికి శ్రద్ధ లేదని తెలిసి ఉద్యోగులు దివాన్ మాట వినకుండా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని జవాబు వచ్చింది. ఆస్థానం పోతుందన్న విచారం యజమానికే ఉండాలి కానీ మనమేం చేయగలం అంది సూర్యముఖి. ఒకనాడు అనేక వందల మంది రైతులు వచ్చి, బాబు, న్యాయాధికారి గుమాస్తా మమ్మల్ని బతకనివ్వడలేదు, మా దగ్గర ఒక్క కాసైనా నిలవనివ్వడం లేదు, తమరే ఇట్లా శిక్షిస్తే మేమెవరికి మొరపెట్టుకోవాలి అని చెప్పుకున్నారు. వీళ్ళందరినీ వెళ్ళగొట్టండి అని నగేన్ ఆజ్ఞాపించాడు. ఇతనే ఒకప్పుడు ఒక గుమాస్తా ఒక రైతును కొట్టి ₹1 లంచం పుచ్చుకుంటే ఆ గుమాస్తా జీతంలో నుంచి ₹10 విరగగోసి ఆ రైతుకి ఇప్పించాడు. అతనిలో కలిగిన మార్పు దూరాన ఉన్న మిత్రులకు కూడా తెలిసింది. నీకేమైంది అని వాళ్ళు ఉత్తరం రాస్తే, నా మీద ఆగ్రహించకండి, నేను అధపాతాళానికి పోతున్నాను అని అతను జవాబు రాశాడు. కమలమణి, ఒకసారి రా, నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు, ఎలాగైనా ఒకసారి వచ్చి వెళ్ళు
అని సూర్యముఖి తన ఆడబిడ్డకు ఒక ఆక్రందన లేఖ రాసింది. సూర్యముఖి మనసు పూర్తిగా చెడిపోయిందని గ్రహించి కమలమణి తన కొడుకు సతీశుడితో సహా కలకత్తా నుంచి గోవిందపురంలో తన పుట్టింటికి వచ్చేసింది. ఆమె తన భర్త అయిన శ్రీశుణ్ణి కూడా రమ్మన్నది కానీ పని తొందర ఉండడం చేత అతను రాలేకపోయాడు. కమలమణి రాకతో నగేంద్రుడి ఇంటికి ఒక కొత్త వెలుగు వచ్చింది. ఆమెని చూడగానే సూర్యముఖి ముఖం అశ్రుడు రాల్చడం మాని వికాసం పొందింది. నగేంద్రుడికి మటుకు ఏమంతా వికసించలేదు మొహం. అతను చెల్లెల్ని చూసి ఎప్పుడు రావడం అని మాత్రం అన్నాడు. తన మేనలుడితో కొంతసేపు ఆడుకున్నాడు. కమలమణి తన వదినగారి మాసిన తల దువ్వి పూలు పెట్టి సరసాలాడింది. కుందను ప్రేమగా పలకరించింది. ఏమే కుంది, బాగున్నావా అంది. ఉన్నాను అన్నది కుంద. పొడిగా ఉన్నాను అనకపోతే నన్ను అక్క అని పిలవకూడదు అంది కమలమణి. సరే అక్క అంది కుంద. కుంద కలకత్తాలో కమలమణి ఇంట ఉన్నప్పుడు ఆమెతో ఎక్కువగా మాట్లాడలేదు, వరుస పెట్టి పిలవలేదు. కానీ ఇద్దరి మధ్య మంచి అన్యోన్యం ఏర్పడింది. అది మధ్యకాలంలో చెరిగిపోయింది కానీ ఇప్పుడు మళ్ళా చిగురించింది. కొన్ని రోజులు గడిచాయి. ఇంకా నేను మా ఊరికి వెళ్ళిపోవాలి అంది కమలమణి. అప్పుడే వెళ్ళిపోవడం ఏమిటి, 2 రోజులు నాక పోవచ్చులే అంది సూర్యముఖి. నీ పని పూర్తి చేయకుండా పోనులే అంది కమలమణి. కమలమణి వెళ్ళిపోతాననగానే కుంద తన గదిలోకి వెళ్ళి ఎవరికీ తెలియకుండా కన్నీరు కార్చసాగింది. కమలమణి పిల్లిలాగా అక్కడికి వెళ్ళి కుంద ఏడుస్తుండడం చూసి ఆమె పక్కన చేరి ఎందుకే ఏడుస్తున్నావు అన్నది. నువ్వు వెళ్ళిపోతానన్నావుగా అంది కుంద. నేను వెళితే నీకెందుకు ఏడుపు, నీకు నేనంటే ఇష్టం కదా అంది కుంద. నిన్ను చూస్తే ఇంకెవరికి ఇష్టం లేదా? మీ యజమానురాలికి నీ మీద ప్రేమ లేదా? మా అన్నకు ప్రేమ లేదా? ఈ ప్రశ్నలకు కుంద సమాధానం ఇవ్వలేదు. నేనంటే అంత ఇష్టమైతే నాతో పాటు రాకూడదు, వస్తావా అని కమలమణి అడిగింది. రాలేను. కుంద నాతో నిజం చెప్పేయి అంది కమలమణి. ఏమని? నేను అడిగింది చెప్పు, నేను నీకు అక్కను, నా దగ్గర దాపరికం వద్దు, నేనెవరికి చెప్పను అంది కమలమణి. ఏమిటది అడుగు అంది కుంద. నువ్వు మా అన్నని ప్రేమిస్తున్నావు కదా. కుంద మాట్లాడలేదు. కమలమణి కుందను దగ్గరికి తీసుకుని, తెలిసింది, నువ్వు లోపల చచ్చిపోతున్నావు, చచ్చిపోతే పో, కానీ నీ మూలాన అనేక మంది చేస్తారు కదా అంది. కుంద తల ఎత్తి కమలమణికేసి తేరిపార చూసింది. ఓసి దౌర్భాగ్యురాలా, నువ్వొక్కతివే ప్రేమతో చచ్చిపోతున్నాననుకుంటున్నావా? మా అన్న నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు గ్రహించలేదా అని కమలమణి అడిగింది. కుంద ఆమె గుండెలపై ముఖం చేర్చి మరింతగా ఏడ్చింది. కుంద నాతో బయలుదేరుతావా, లేకపోతే సర్వనాశనం అవుతుంది, బంగారం లాంటి సంసారం బద్దలైపోతుంది అంది కమలమణి. కుంద లేచి కూర్చుని కళ్ళు తుడుచుకుంటూ బయలుదేరుతాను అన్నది. అదే సమయంలో బయట వైష్ణవి వచ్చి పాట పాడసాగింది. ఆ పాటను వింటున్న సూర్యముఖి కమలమణిని కేకపెట్టింది. కమలమణి కుందతో సహా బయటికి వచ్చింది. కాసేపు పాట విని కమలమణి మీరు కావలిస్తే వినండి అంటూ లేచి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత సూర్యముఖి కూడా పాట అంతగా పట్టక లేచిపోయింది. మిగిలిన స్త్రీలలో కొందరు వెళ్ళిపోయారు. కుందకు వైష్ణవి పాడేది ఏమిటో అర్థం కాలేదు, కానీ ఆమె అక్కడే ఉండిపోయింది. వైష్ణవి పాట ముగించగానే కుంద తప్ప మిగిలిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. వైష్ణవి మాత్రం వెళ్ళిపోకుండా కుందతో ఏదో సంభాషణ పెట్టుకుంది. కుంద ఆ మాటలను పరధ్యానంగా విన్నది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం దూరం నుంచి సూర్యముఖి గమనించి కమలమణిని పిలిచి ఆమె కూడా చూపించింది. మాట్లాడుకొని వైష్ణవి ఆడదే కదా అంది కమలమణి. ఆడదో మగాడో మనం చూసామా అంది సూర్యముఖి. అలాంటవేంటి అంది కమలమణి. ఇప్పుడే దీని అంత తెలుసుకుంటాను. కుంద ఎంత చెడ్డది అని సూర్యముఖి హీరను పిలిచింది. హీర వచ్చి ఏమిటి అని అడిగింది. ఆ వైష్ణవిని ఎరుగుదుగా అంది సూర్యముఖి. నేను ఈ ప్రాంతాలు దాటి వెళ్ళిందాన్ని కాను, నాకేం తెలుస్తుంది అంది హీర. సరే, అది వైష్ణవి అవునో కాదో, దాని ఇల్లెక్కడో, కుందతో అది చేసే రహస్యాలోచన ఏమిటో అంతా తెలుసుకురా, నీకు కొత్త బెనారస్ చీర ఇస్తాను అంది. హీర సరే అన్నది. జాగ్రత్త సుమా, ఈ సంగతి వైష్ణవికి కానీ ఇంకోరికి కానీ తెలియకూడదు. ఇంతలో కమలమణి తిరిగి వచ్చి సూర్యముఖి హీరాతో అన్న విషయం తెలుసుకుని సంతోషించి చేతనైతే ముళ్ళకర్రతో ఆ వైష్ణవిని 4 కొట్టి తీసుకురా అన్నది. మీరేం చేయమన్నా చేస్తాను, కానీ నాకు బెనారస్ చీర చాలదు అన్నది హీర. దానికి ఒక మొగుడిని చూసి పెళ్లి కూడా చెయ్యి అంది కమలమణి పరిహాసంగా. దానికే, నీ పెళ్లి కమల చేస్తుందిలే అంది సూర్యముఖి హీరతో. హీర 20 ఏళ్లది, అందమైనది. ఈమె బాలవితంతు అని అందరంటారు, కానీ ఈమె భర్త ఎవరో ఎవరికి తెలీదు. ఈమె మాత్రం పునిస్త్రీలాగానే వేషం వేసుకుంటుంది. ఈమె సత్ప్రవర్తన గురించి ఎవరూ అనుమానంగా చెప్పరు, కానీ హీర అల్లరి మనిషి. ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటూ ఉంటుంది. పరిచారకుల మధ్య కీచులాటలు పెడుతుంది. చీకట్లో వంటల వాళ్లను భయపెడుతుంది. నిద్రపోయే వాళ్లకు సున్నం బొట్లు, సిరా బొట్లు పెడుతుంది.
అత్తరు పన్నీరు మొదలైనవి చిక్కితే చేతివాటు చేయకుండా ఉండదు. నగేంద్రుడి తండ్రి హయాంలో హీరా అమ్మమ్మను పరిచారికగా తెచ్చారు. ఆమె బ్రాహ్మణ స్త్రీయే. ఈ దివాణంలో పనివాళ్లకు గౌరవ మర్యాదలుంటాయి కనుక గౌరవ కుటుంబాలకు చెందిన జరుగుబాటు తక్కువైన స్త్రీలను కూడా పనివాళ్లుగా చేర్చుకుంటుండేవారు. తన మనవరాలు ఈడేరగానే ఆ ముసల్ది పని మానుకుని గోవిందపురంలోనే ఒక చిన్న ఇల్లు కట్టుకుని అందులో నివసించింది. హీరా ఇక్కడే పనిచేస్తూ వచ్చింది. కుంద తెల్లవారుజాము చీకట్లో తోట పక్కన ఉన్న కొరణమెట్ల మీద కూర్చుని తన దుస్థితికి ఏడుస్తోంది. తల్లి పోయింది, తండ్రి పోయాడు, అన్న పోయాడు. తనకు చావు రాలేదు. జీవితంలో తనకు దుఃఖమే గాని సుఖం లేదు. ఆమె నగేంద్రుని ప్రేమించింది. కానీ అతను తనని ప్రేమిస్తున్నాడు అని కమలమణి చెప్పిందాకా ఆమెకు తెలీదు. తెలిసినా నమ్మశక్యంగా లేదు. అతను తనలో ఏం చూసి ప్రేమిస్తాడు? రూపమా? సూర్యముఖి తనకంటే చాలా అందమైనది. పనివాళ్లలో తనకంటే అందమైన వాళ్ళున్నారు. వామ, రమణి, చంద్రముఖి, ముక్తకేశిని, హీరా, వీళ్ళందరూను. గుణం చూసి ప్రేమించాడా? తనలో ఉన్న గుణమేమిటి? తాను కలకత్తా వెళ్ళలేదు. వెళితే నగేను చూసే భాగ్యం కూడా ఉండదు. అంతకన్నా చావునయం. కానీ ఉంటే తనకు సహాయపడిన వాళ్ళు నాశనం అవుతారు. అందుచేత తాను కలకత్తాకు వెళ్ళే తీరాలి. కానీ ఎలా వెళ్ళడం? కుందకు తన తల్లి కలలో కనిపించి నక్షత్రాల వద్దకు రమ్మని పిలవడం జ్ఞాపకం వచ్చింది. చచ్చిపోయిన వాళ్ళు నక్షత్రాలు అవుతారట. తన తల్లి అదే సలహా ఇచ్చింది. ఆ సలహా ప్రకారం చచ్చిపోతే అన్ని చిక్కులు విడిపోతాయి. పిరికిదైన కుంద లేచి నీళ్లకేసి ఒక్కొక్క మెట్టే దిగసాగింది. భయంతో ఆమె కంపించిపోతుంది. కానీ మనోనిశ్చయం దృఢంగానే ఉంది. అంతలోనే ఆమె వీపు మీద ఎవరో చేయి వేసి కుందా అని పిలిచారు. ఆమె వెనక్కు తిరిగి నగేంద్రుని చూసింది. ఆమె తలపెట్టిన ఆత్మహత్య మరి కొనసాగలేదు. కుందా, నువ్వు కలకత్తాకు నిజంగానే పోతున్నావా అని నగేన్ అడిగాడు. కుంద జవాబు చెప్పకుండా ఏడ్చింది. కుందా, విను, నేను అతి కష్టం మీద ప్రాణాలు బిగబట్టుకుని ఉన్నాను. నా లోపల జరిగే సంక్షోభం నన్ను పీల్చి పిప్పి చేస్తోంది. నేను చాలా దిగజారిపోయాను. తాగుబోతును కూడా అయ్యాను. ఇక ఈ సంక్షోభాన్ని భరించలేను. నిన్ను విడవలేను. అంతటా బహిరంగంగా విధవా వివాహాలు జరుగుతున్నాయి. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు నగేన్. వద్దు అన్నది కుంద. విధవా వివాహం తప్పనా అన్నాడు. వద్దు అన్నది. ఆలోచించుకో, మళ్ళీ పునిస్త్రీ అవుతావు. అయినా వద్దు అన్నది ఆమె. అతను ఎన్ని విధాలు అడిగినా ఆమె వద్దు అనే అన్నది. దేవేంద్రబాబు ఇంటికి వెళ్ళి వైష్ణవి వేషం తీసేసి స్వస్వరూపం ధరించి హుక్కా, ఎక్స్ట్రా బ్రాందీ దగ్గర పెట్టుకుని సేవిస్తూ ఆనంద డోలికలలో ఊగిపోతున్నాడు. సురేంద్ర వచ్చి కుశల ప్రశ్న చేసి, ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడిగాడు. అప్పుడే ఇది నీదాకా వచ్చింది అని దేవేంద్రుడు అడిగాడు. నీకేమైనా భ్రాంతే? నువ్వు రహస్యంగా చేస్తున్నావు అనుకునే ప్రతి పని చాటింపు వేసినట్లుగా తెలుస్తూనే ఉంది అన్నాడు సురేంద్రుడు. తెలిస్తే తెలియని ఏ పని కానీ రహస్యంగా చేయవలసిన గతేం పట్టింది నాకు అన్నాడు. అలా అనడం గొప్ప అనుకుంటున్నావు కాబోలు. మనిషికి కొంచెం సిగ్గనేది ఉండాలి. నీకు సిగ్గుంటే వైష్ణవి వేషం వేసుకుని ఊరి మీద తిరుగుతావా? వైష్ణవి అంటే ఎలాంటి వైష్ణవి? అందంగా ఉన్నాను కాదా అన్నాడు దేవేంద్రుడు. నేను ఆ పాడుమొహం చూడలేదు. చూస్తే కంచితో కొట్టి ఉందును అన్నాడు. సురేంద్రుడు దేవేంద్రుడి చేతిలోని బ్రాందీ లాగేసి, నీకింకా ఒళ్ళు తెలిసి ఉండగానే 2 మాటలు అడుగుతాను. ఆ తర్వాత కావలిస్తే తప్పతాగు. ఎవరిని నాశనం చేయాలని వైష్ణవేషం వేశావు అని అడిగాడు. మాస్టారు తారాచరణుడి అప్సరస లాంటి అమ్మాయిని పెళ్ళంగా సంపాదించాడు. జ్ఞాపకం ఉందా? ఆ అప్సరస ఇప్పుడు విధవరాలు. రాక్షసి ముండా కొడుకు. నగేంద్రుడి ఇంట వంట చేసి పొట్ట నింపుకుంటోంది. ఆమెను చూడ్డానికి వెళ్ళాను. చూడు దేవేంద్రబాబు, నువ్వు చేసిన పాపాలు చాలవా? ఇంకా కొత్తవి ఎందుకు చేస్తావు? ఇలా అత్యాచారాలు చేస్తే నీతో నేను స్నేహం చేయకూడదు. నా మీద ఆగ్రహించకు. నా మనసు నా అధీనంలో లేదు. ఆ అమ్మాయిని మొదట చూసినప్పటి నుంచి నాలో తీవ్రమైన జ్వరం రేగుతోంది. ఆమె జాడ తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. లాభం లేకపోయింది. చివరికి వైష్ణవి వేషంలో ఆమెను చూశాను. ఆమె ఏదో మహాపతివ్రత అన్నట్లు మాట్లాడకు. సురేంద్రుడు ఈ మాటలతో ఏమీ తృప్తిపడక, ఇంకా నేను ఈ మొహం చూడను అని ఆగ్రహించి వెళ్ళిపోయాడు. తనకున్న ఒక్క ఆప్తుడు వెళ్ళిపోయినందుకు దేవేంద్రుడు కొంచెం విచారించి చివరకు, ఈ ప్రపంచంలో ఎవరికెవరు, నాకు నేనే అని వేదాంతం చెప్పుకుని తాగుడులో మైమరిచి పాడుతూ ఆనందించసాగాడు. ఇంతలో కిటికీ వద్ద ఏదో చప్పుడైంది. ఎవరది? దొంగలా అని దేవేంద్రుడు కేకపెట్టాడు. జవాబు లేదు. అతను లేచి వెళ్ళి ఒక స్త్రీ పరిగెత్తిపోతుండడం చూసి వెంట తరిమి పట్టుకుని చీకట్లో ఆమె ముఖాన్ని సరిగా పోల్చలేక, దేవి, భక్ష్య భోజ్య పానీయాలు నైవేద్యం పెడతాను, స్వీకరించి వెళ్ళు అంటూ ఆమెను లోపలికి తెచ్చి
కూర్చోపెట్టి ఒక గ్లాసులో బ్రాందీ పోసి అందించాడు. ఆమె ఆ గ్లాసు క్రింద పారేసింది. అతను దీపం తెచ్చి ఆమెను చూసి, ఎవరు నువ్వు? నిన్నెక్కడో చూసినట్టుంది అన్నాడు. నా పేరు హీరా. హురా, 3 cheers ఫర్ హీరా అని కేకపెట్టి అతను తూలుతూ హీర ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. దండకం కూడా చదివాడు. హీరా అంతకు పూర్వమే వైష్ణవిని వెంబడించి వచ్చి వైష్ణవి దేవేంద్రబాబు ఒక్కరే అని తెలుసుకుని పోయింది. కానీ దేవేంద్రుడు ఎందుకోసమై మారువేషంతో నగేంద్రుడింటికి వచ్చాడో తెలుసుకుందామని ఆమె సాహసించి మళ్ళీ వచ్చి కిటికీ దగ్గర నిలబడి లోపల సురేంద్రుడికి దేవేంద్రుడికి జరిగిన సంభాషణ అంతా విన్నది. హీర తాను మాత్రం తాగకుండా దేవేంద్రుణ్ణి తాగనిచ్చి అతనికి పూర్తిగా స్పృహ లేకుండా పోయాక చల్లగా జారుకుని ఇంటికి వెళ్ళింది. మర్నాడు ఉదయం ఆమె సూర్యముఖితో తాను తెలుసుకున్నదంతా చెప్పింది. కుందనందిని నిర్దోషి అన్న ఒక్క విషయం తప్ప. అది ఆమె కావాలనే చెప్పలేదు. అందుకు కారణమేమిటో మనకు ముందు ముందు తెలుస్తుంది. సూర్యముఖికి కోపావేశంలో కళ్ళు ఎర్రగా అయ్యాయి, కణతలు అదిరాయి. ఆమె కుందను పిలిపించి, వైష్ణవి ఎవరో మాకు తెలిసిపోయింది. నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు. నీ వంటి వాళ్ళకి ఇక్కడ చోటు లేదు. వెంటనే వెళ్ళిపో, లేకపోతే హీరా చేత గెంటించేస్తాను అన్నది. ఆ మాటలు వింటూనే కుంద నిలువున కంపించి కుప్పగా కూలిపోయింది. కమలమణి ఆమెను లేవదీసి ఆమె పడకగదికి తీసుకుపోయి, కుంద, నీ యజమానురాలు ఏమంటేనే నేనందులో ఒక్క ముక్క కూడా నమ్మను అంటూ ఊరడించింది. రాత్రి చీకట్లో కుంద తన పడకగది నుంచి కట్టుబట్టలతో బయటికి వచ్చి సూర్యముఖి ఇల్లు దాటి నడవడం మొదలుపెట్టింది. ఆమె నగేంద్రుడు పడుకుని ఉన్న ఇంటిదాకా వచ్చి కిటికీలో నుంచి వెలువడే అతని గది వెలుతురు చూసి సమీపంగా ఉన్న 2 పనస చెట్లలో ఒకదాని మొదట కూర్చుని ఆ వెలుతురు కేసి చూడడం మొదలుపెట్టింది. ఆకాశాన్ని మేఘాలు ఆవరిస్తున్నాయి. గాలి వీస్తోంది. ఉన్నట్లుండి నగేంద్రుడు నిద్రలేచి కిటికీ తలుపు మూసేశాడు. కుందను ఆకర్షించిన ఆ కాస్త వెలుగు పోయింది. కుంద అక్కడి నుంచి లేచి దొరికిన దోవను పట్టుకుని పోసాగింది. కుంద, ఎక్కడికి పోతున్నావు అని అడుగుతున్నట్లుగా మేఘాలు గర్జించాయి. మెరుపులు మెరిశాయి. గాలి రొద చేసింది. వాన మొదలైంది. మెరుపుల కాంతిలో కుంద దారి పక్కన ఒక చిన్న మట్టి గోడల ఇల్లు చూసి దాని వాకిలి తలుపులకు చెరగిలబడి కూర్చుంది. ఆమె అలా కూర్చోవడంలో తలుపులు చప్పుడైనాయి. ఇంట్లో వాళ్ళు గాలికి చప్పుడైంది అనుకున్నారు. కానీ అంతలోనే కుక్క మురిగింది. ఇంట్లో వాళ్ళు తలుపులు తెరిస్తే వాకిట్లో ఎవరో కూర్చుని కనిపించారు. ఇంటి మనిషి, ఎవరమ్మా నువ్వు అని అడిగింది. వానగా ఉంటే కూర్చున్నాను అంది కుంద. ఇంటి మనిషి ఆమె కంఠం గుర్తించి, నువ్వా, లోపలికి రా అంది. కుంద లోపలికి వెళ్ళి దీపం వెలుగులో హీరను గుర్తించింది. అవమానం భరించలేక వచ్చావు? సరేలే, నీకేమీ భయం లేదు. నేను నీ మాట ఎవరితోనూ చెప్పనులే. 2 రోజుల పాటు ఇక్కడే ఉండు అంది హీర. హీర ఇంట హీర, ఆమె అమ్మమ్మ మాత్రమే ఉన్నారు. వారు చెరొక గదిలోనూ పడుకునేవారు. హీర కుందకు తన గదిలోనే పక్క ఏర్పాటు చేసి పడుకోబెట్టింది. కుంద పడుకున్నదే గాని నిద్రపోలేదు. మర్నాడు హీర పనికిపోయేటప్పుడు కుంద కోరికపై ఆమెను గురించి ముసలావిడకు తెలియకుండా ఏర్పాటు చేసింది. 3 జాములకు ముసల్ది స్నానానికి వెళ్ళినప్పుడు హీర వచ్చి కుంద చేత స్నానం చేయించి భోజనం పెట్టి మళ్ళీ ఆమెను గదిలో ఉంచి తాళం వేసి వెళ్ళిపోయింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ గదిలో పడుకుని ఉన్న సమయంలో హీర కోసం మాలతి అనే మనిషి వచ్చింది. ఆ మాలతి 30 ఏళ్లు దాటిన మనిషి. మహారసికురాలు. దేవేంద్రుడి ఇంటి పొరుగునే ఉంటుంది. అతని దాసి కాకపోయినా కొన్ని సందర్భాలలో అతనికి దుర్ఘటనమైన పనులన్నీ చేసి పెడుతుంటుంది. హీర మాలతిని చూసి, నే బతికుండగానే వచ్చావేం తల్లి అన్నది. మాలతి రహస్యంగా, నిన్ను పిలుచుకురమ్మని దేవేంద్రబాబు పంపించాడు అన్నది. ఏమాత్రం ముట్టిందో నీకు అన్నది హీర. ముట్టాల్సిందే బూడిద. నీ బుద్ధిని బట్టి నువ్వు అలా అనుకుంటావు. పోదాం పద అన్నది. హీర కుంద వద్దకు వచ్చి, బాబుగారింటి నుంచి కబురొచ్చింది, వెళ్ళాలి. ఎందుకోసమో మరి అన్నది. ఆమె దీపం ఆర్పి చీకట్లోనే వస్త్రాలంకరణ చేసుకుని బయలుదేరింది. ఆమె ఒక్కతే లోపలికి వచ్చే సమయానికి దేవేంద్రుడు పూజలో నిమగ్నమై ఉన్నాడు. అతనికి ఇంకా నిశా పూర్తిగా ఎక్కలేదు. హీరా, కిందటిసారి నువ్వు వచ్చినప్పుడు తాగి ఉండడం చేత నువ్వేమన్నది నాకు తెలియదు. ఆనాడెందుకు వచ్చావో అడిగి తెలుసుకుందామని నిన్ను పిలిపించాను అన్నాడు. నేను కూడా తమ దర్శనానికే వచ్చాను అంది హీర. నువ్వు తెలివిగలదానివి. నీ వంటి దాసి ఉండడం నగేన్ అదృష్టం. వైష్ణవి వేషం ఎందుకు వేశానో కనుక్కోవడానికి వచ్చావు. అంతా తెలుసుకున్నావు. అందుకు బహుమానం పొందే ఉంటావు. నా పని కూడా చేసి పెట్టావంటే నీకు తగిన బహుమానం ఇస్తాను అంటూ దేవేంద్రుడు కుందను తనకు ఇప్పిస్తే హీరకు ఎంతో డబ్బిస్తానన్నాడు. హీర మండిపడి, నేను దాసిని గనక ఈ మాట అనగలిగారు. మీ మాటకు నేను సమాధానం చెప్పలేను. మా యజమాని నగేంద్రుడు గారు చెప్తారు దానికి తగ్గ జవాబు.
వారే మీకు సరైనవారు అంటూ వెళ్ళిపోయింది. దేవేంద్రుడు నిరుత్సాహి అయిపోయి తర్వాత 2 సీసాల బ్రాందీ తాగేసి మనస్సు కాస్త కుదటపడగా రాగాలాపన చేసి పాడనారంభించాడు. ఇప్పుడు 3వ భాగం పుష్పం. ఇప్పటిదాకా మనం బీజం, అంకురం చదివాం. ఇప్పుడు పుష్పం. నగేంద్రుడి ఇల్లు నానా గొడవగా ఉంది. కుందనందిని కనపట్టలేదు. కోపం వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయిందని అనుకున్నారు. ఆమెకు కోపం రావడానికి కారణం తాను పెళ్ళాడతానని అనడమే అనుకున్నాడు నగేంద్రుడు. అలా కోపగించిన మనిషి కమలమణి వెంట కలకత్తాకు వెళ్ళిపోవచ్చు కదా. నగేంద్రుడి ముఖం భీకరంగా తయారైంది. అతని ఎదుట పట్టడానికి అందరూ భయపడుతున్నారు. సూర్యముఖికి ఇందులో ఏ పాత్ర ఉన్నది ఎవరికీ తెలీదు. నగేంద్రుడు ఆమెతో మాట్లాడడం మానేశాడు. కుందను వెతకడానికి గ్రామాలకు మనుషులను పంపాడు. కుంద వెళ్ళిపోవడం గురించి సూర్యముఖి భయపడింది. దేవేంద్రుడు టక్కరి అని, కుంద దుర్గుణాలు కలది కాదని కమలమణి అన్న మాటల్లో ఆమెకు విశ్వాసం కుదిరింది. ఆమె జరిగిన దానికి పశ్చాత్తాపడింది. తన భర్తలో కలిగిన వైరాగ్యానికి సంతోషం చెందింది. ఆమె కుందను తిట్టి తనను తాను మరింత తిట్టుకుంది. కుందను వెతకడానికి ఆమె కూడా మనుషులను పంపింది. కమలమణి కలకత్తా ప్రయాణం మానుకున్నది. ఆమె దాసీలకు తన మెడలోని హారం తీసి చూపి కుందను తీసుకొచ్చిన వారికి ఆ హారం ఇస్తానంది. ఇంత జరిగినా హీర కుందను గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఆమె తన స్వార్థం గురించి ఆలోచించింది. ఇది ఆమెకు మంచి అవకాశం. తప్పటడుగు వేసి ఈ అవకాశాన్ని పాడు చేసుకోకూడదు. కుందని ఎవరికి అప్పగించాలి? నగేంద్రుడి ఇంటికి తీసుకుపోతే కమలమణి హారం ఇస్తుంది. సూర్యముఖి, నగేంద్రుడు కూడా ఏవైనా బహుమానాలు ఇవ్వకపోరు. అలా కాక కుందను దేవేంద్రుడి వద్దకు తీసుకుపోయినా అతను విశేషంగా ధనమిస్తాడు. కానీ అక్కడ కుంద ప్రాణాలతో ఉండదు. హీరను మరొక సంగతి కూడా బాధించింది. దేవేంద్రుడు తనని చూస్తూ కుందను తీసుకురమ్మని అడుగుతాడా? హీరకు ఎవరిపైనా ప్రేమ లేదు. అయినా ఆమె దేవేంద్రుడి అందం చేత ఆకర్షించబడింది. ఆమెకు దాసిగా ఉండాలని లేదు. అతనికి భార్యగా ఉండాలనేది ఆమె కోరిక. అవకాశాన్ని దేవేంద్రుడు తనకిచ్చాడు కాడు. అటువంటి వారికి కుందను అప్పగించడం అసంభవం. ఆ మాట తలుచుకుంటేనే హీరకు శరీరంలో వణుకు పుట్టుకొచ్చింది. హీరకు సూర్యముఖి పైన ఉన్న పగే అందుకు కారణం. ఎందుకంటే సూర్యముఖి సుఖవతి, తాను దుఃఖజీవి. ఆమె సంపన్నురాలు, తాను పేదరాలు. ఆమె యజమానురాలు, తాను దాసి. సూర్యముఖికి నగేంద్రుడికి మధ్య వైకల్యం కలిగితే సూర్యముఖి ఆట కట్టయిపోతుంది. హీర కళ్ళు చల్లగా ఉంటాయి. ఆ తర్వాత నగేంద్రుడికి కుందనందినే హృదయరాణి అవుతుంది. ఆమె తన చేతి కీలుబొమ్మే కనుక ఇష్టం వచ్చినట్టు ఆమెను వాడుకోవచ్చు. అందుచేత కుందను నగేంద్రుడి ఇంటికి చేర్చడమే తనకు అన్ని విధాల లాభం. కానీ అప్పుడే కాదు, నగేంద్రుడు కుంద కోసం మరింత తప్పించాలి. ఈ లోపల తన అమ్మమ్మను ఊరికి పంపేయాలి. లేకపోతే కుంద రహస్యం ఆమెకు తెలిసిపోతుంది. ఈ విధంగా ఆలోచించి హీర తన అమ్మమ్మను ఊరికి పంపేసి కుందని ఎంతో శ్రద్ధగా తన ఇంట దాచింది. కుంద కూడా హీరకు తనపై ఎంతో ప్రేమ అని, అంత ప్రేమ తనపైన కమలమణికి కూడా లేదని అనుకుంది. హీర వేసిన పథకానికి అంకురార్పణ నగేంద్రుడికి అతని భార్యకి మధ్య మనసులు విరగడంతో జరగాల్సి ఉంది. దానికోసం హీర కృషి సాగించింది. ఆమె కౌసల్య అనే దాసితో, ఇవాళ నాకు ఒంట్లో బాగలేదు, నా పని కూడా నువ్వే చేసి పెట్టు అంది. అలాగే చేస్తాను. మనిషి నాకు తలనొప్పో కాలునొప్పో రాకుండా ఉంటుందా అంది కౌసల్య. నన్నెందుకు ఇలా తిడుతున్నావు అన్నది హీర తగదా కావాలని కల్పించుకుంటూ. నేను తిట్టానా అన్నది కౌసల్య ఆశ్చర్యపడి. హీర పని పెట్టుకుని నానా తిట్లు తిట్టడం మొదలుపెట్టింది. కౌసల్య కూడా ఎదురు తిరిగి హీరని తిట్టింది. హీర సూర్యముఖి దగ్గరికి వెళ్ళి పెద్ద పెట్టిన దొంగ ఏడుపు ఏడుస్తూ కౌసల్యని వెళ్ళగొట్టకపోతే తాను పనిలో ఉండను అంది. సూర్యముఖి విచారించింది. తప్పు హీరదే అని తెలిసింది. అయినా దాన్ని తృప్తిపరచడానికి కౌసల్యను మందలించింది. దాంతో హీర తృప్తిపడక కౌసల్యను పనిలో నుంచి తీసేయమని పట్టుపట్టేసరికి సూర్యముఖి చిరాకుపడి, ఉంటే ఉండు, పోతే పో, కౌసల్యను నేనేమి చేయను అన్నది. మానుకోమన్నారుగా, మానుకుంటాలేండి అంటూ హీర కన్నీటితో ముఖమంతా తడుపుకొని నరేంద్రుడి దగ్గరకు పోయి నిలబడింది. కచేరీ సావట్లో ఒంటరిగా కూర్చుని ఉన్న నగేంద్రుడు ఆమెను ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. యజమానురాలు తనను పని మానుకోమన్నదని, తన జీతం లెక్క చూసి ఇప్పించమని హీర అన్నది. నువ్వేం చేశావు అన్నాడు నగేంద్రుడు. కౌసల్య నన్ను తిట్టింది. నేను వెళ్ళి అమ్మగారితో చెప్తే ఆవిడ కౌసల్య మాటలు నమ్మి నన్ను వెళ్ళిపోమన్నారు అన్నది హీర. అయితే నువ్వేమంటావు? నాకు ఈ పని ఇష్టం లేదు. అమ్మగారు బాగా మారిపోయారు. ఏ క్షణాన ఎవరిని ఏమంటారో తెలీదు. కుందనందిని కూడా ఇలాగే ఏదో అన్నారు. ఆవిడగారు దేశం విడిచి పారిపోయింది. నన్నే అలా అంటే నా గతేం కావాలి అన్నది హీర.
ఈ మాటతో నగేంద్రుడి మొహం మాడిపోయింది. అతని హీరతో, నీ సంగతి తర్వాత చూస్తాను, నువ్వు ఇంటికి పో అని చెప్పి తన భార్యను పిలిపించి, హీరను వెళ్ళిపోమన్నావా అని అడిగాడు. సూర్యముఖి అతనితో హీర సంగతి మొత్తం వివరంగా చెప్పింది. నాగేంద్రుడు అంతా విని, హీర ఎలాగైనా చావని, నువ్వు కుందనేమన్నావేమిటి అని అడిగాడు. ఆ మాటతో సూర్యముఖి ముఖం వాడిపోయింది. ఆమె కొంచెంసేపు మౌనంగా ఉండి చివరకు, నాకు మీ దగ్గర రహస్యాలేమీ లేవు, ఇది మాత్రం ఎందుకు దాచాలి, కుందనందిని ఒక చెడ్డ మాట అన్నాను, ఆ మాట వింటే మీకు కోపం వస్తుందేమో అని చెప్పలేదు అంటూ జరిగిందంతా చెప్పేసి, నేను కుందను తులనాడి నా కంఠం మీదకే తెచ్చుకున్నాను. ఆమెను వెతకడానికి నేను కూడా ఊళ్ళ మీద మనుషులను పంపాను. దొరికితే తప్పక తీసుకొస్తాను. నా వల్ల జరిగిన ఈ పొరపాటును మీరు క్షమించాలి అంది. ఇందులో నీ పొరపాటు ఏమీ లేదు. కుందన్ గురించి నువ్వు విన్న విషయాలను బట్టి ఏ పరుగుగల స్త్రీ అయినా నీలాగే చేస్తుంది. కానీ నువ్వు విన్నది నిజమో కాదో విచారించి ఉండాల్సింది అన్నాడు నగేంద్రుడు. అప్పుడు నా మనసు చెదిరిపోయింది. నేనేమీ ఆలోచించలేదు అన్నది సూర్యముఖి. నేను కుందను ప్రేమిస్తున్నాను అన్న సందేహంలో పడి అలా చేశావు అన్నాడు నగేంద్రుడు. సూర్యముఖి అతని కాళ్లపై తల ఉంచి వెక్కి వెక్కి ఏడుస్తూ, నేను పడ్డ బాధ ఏమని చెప్పను, మీ మనసులో మరొకటికి చోటు దొరికింది అని తెలియగానే నేను చచ్చిపోవాల్సిందే. కానీ నేను చస్తే మీకు మరింత దుఃఖమని ఆ పని చేయలేదు. నా అపరాధాన్ని మనసులో ఉంచుకోకండి అంది. అపరాధాలన్నీ నావే, నీ అపరాధం ఏమీ లేదు. నేను నీకు ద్రోహం చేశాను. నిన్ను మర్చిపోయి ఆ కుందనందిని ఏం చెప్పను, నేను భరించడాన్ని బాధ అనుభవించాను. నా మనసు నా స్వాధీనంలో లేదు అన్నాడు నగేంద్రుడు. సూర్యముఖి చేతులు జోడించి, మీ మనసులో ఏముందో నాకు చెప్పకండి, అవి మీరు చెప్పాల్సినవి కావు, నాకు వినాలని లేదు అంది. అలా కాదు, నీకు చెప్పవలసిన మాటలు ఇంకా ఉన్నాయి. ఈ ఇల్లు సంసారం వదిలిపెట్టి దేశాంతరాలకు పోదాం అనుకుంటున్నాను. నాకు వీటిలో సుఖం లేదు. నేను నీకు తగిన భర్తను కాను. నా ఎదుటే నువ్వు కుమిలిపోతుంటే చూడలేను. నీ మొగుడు పోయాడనుకో, ఈ ఇంటి పెత్తనమంతా నువ్వు చూసుకో. ఎంతకాలమని నిన్ను మోసగించను. ఎప్పటికైనా కుందనందిని మర్చిపోగలిగితే తిరిగి వస్తాను, లేకపోతే మనం కలుసుకోం అన్నాడు నగేంద్రుడు. ఒక్క విన్నపం. ఏమిటది? ఒక్క మాసం రోజులుండండి. ఈలోపుగా కుందనందిని వార్త తెలియకపోతే అలాగే వెళ్ళిపోవచ్చు. నేను మిమ్మల్ని ఏ విధంగానూ అడ్డుపెట్టను అంది సూర్యముఖి. హీరకు పని అయితే పోయింది కానీ నగేంద్రుడి ఇంటితో సంబంధం తీరిపోలేదు. భార్యాభర్తల మధ్య తాను నాటిన విషబీజం ఎలా వృద్ధి పొందుతున్నది తెలుసుకోవడానికి ఆమె ఆ ఇంటి వాళ్ళు ఎవరు కనిపించినా ఆపి వాళ్లతో మాట్లాడేది. తన యజమానురాలి మనస్థితి గురించి, యజమాని మనస్థితి గురించి తెలుసుకునేది. ఎవరూ కనిపించకపోతే తానే ఆ ఇంటికి వెళ్ళి దాసీ వాళ్ళు ఉండే చోట చేరి విషయాలు తెలుసుకునేది. కొన్నాళ్ళు గడిచాయి. హీరను దేవేంద్రుడి వద్దకు తీసుకుపోయిన మాలతి అనే గొల్ల మనిషి ఆ రోజు మొదలు అప్పుడప్పుడు హీర ఇంటికి వచ్చిపోతుండేది. ఆ ఇంట్లో ఒక గది ఎప్పుడూ తాళం వేసి ఉండడం ఆమె గమనించింది. ఒకనాడు ఆమె వచ్చేసరికి ఆ గదికి తాళం లేదు, గొళ్ళెం మాత్రం వేసి ఉంది. ఆమె గొళ్ళెం తీసి తలుపు తోస్తే లోపల గడి పెట్టి ఉంది. లోపల ఎవరై ఉంటారు? కుందనందిని అయి ఉండొచ్చు అని మాలతికి అనుమానం తట్టి అది నిజమో కాదో తెలుసుకునేటందుకు ఒక యుక్తి పన్నింది. హీర తన యజమాని ఇంటి నుంచి ఒక లేడిపిల్లను తెచ్చి పారిపోకుండా దాన్ని కట్టిపెట్టి పెంచుకుంటోంది. హీర దాని చేత గడ్డి తినిపిస్తోంది. మాలతి అక్కడికి వెళ్ళి హీర గమనించకుండా లేడిపిల్ల కట్టుతాడు విప్పింది. వెంటనే లేడిపిల్ల పారిపోయింది. హీర దాన్ని పట్టుకోవడానికి పరిగెత్తింది. మాలతి ఏడుపు గొంతు పెట్టి, అయ్యో హీరా, ఏమైందే? కుందా కుందా, త్వరగా రావే, హీరకేదో అయింది అని కేకపెట్టింది. కుంద చప్పున గదిలో నుంచి బయటకు వచ్చింది. గొల్ల మనిషి ఆమెను చూసి నవ్వుతూ వెళ్ళిపోయింది. కుంద తిరిగి లోపలికి వెళ్ళి గది తలుపు మూసుకుంది. ఇలా జరిగింది అని ఆమె హీరతో చెప్పలేదు. మాలతి తిరిగి వెళ్ళి కుంద హీర ఇంట రహస్యంగా ఉన్న సంగతి దేవేంద్రుడికి చెప్పింది. అతను కుందను స్వయంగా చూడాలని నిశ్చయించుకున్నాడు. కానీ ఆ రోజు వాళ్ళింట స్నేహితులకు విందు ఏర్పాటు చేయడం చేత అది పొసగలేదు. కుంద హృదయంలో అనేక రకాల తుఫాన్లు చెలరేగాయి. మొదట ఆమె తనను సూర్యముఖి వెళ్ళగొట్టినందుకు అవమానంతో కుమిలిపోయింది. క్రమంగా ఆ బాధ తగ్గిపోయి ప్రేమబాధ ఇచ్చింది. ఆమె సూర్యముఖి మాట మరిచిపోయి నగేంద్రునే తలవసాగింది. అతను ఎప్పుడూ ఆమె కళ్ళెదుటనే ఉండేవాడు. ఈ బాధతో ఆమె తాను చేసిన పనికి పశ్చాత్తాపడుతోంది. వాళ్లేదో అనంత మాత్రాన తానెందుకు వచ్చేయాలి? మాట పడ్డ మాత్రాన వచ్చిన నష్టమేమిటి? అక్కడుంటే నగేంద్రుడు కనిపిస్తుండేవాడు కదా, ఇప్పుడు అసలు చూడ్డానికే లేదు. పోనీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతే సూర్యముఖి తనను మళ్ళీ వెళ్ళగొడుతుందేమో. కానీ వెళ్ళకపోతే ప్రాణం నిలిచేటట్టు లేదు. ఏమైతే అయింది, వెళదాం అనుకుంది కుంద.
కానీ ఒక్కతే వెళ్ళాలంటే బిడియం. హీరను తోడు తీసుకుపోవచ్చు, కానీ హీరతో ఈ సంగతి తన నోట ఎలా చెప్పడం? నగేంద్రుడి దర్శనం కోసం గిలగిలా తన్నుకుపోతున్న కుంద ఒకనాటి రాత్రి ఆఖరిజామున తలుపు తీసుకుని బయటకు వచ్చి చీకట్లో పడి నగేంద్రుడి భవనానికి బయలుదేరింది. నగేంద్రుడు పెందరాళే లేస్తాడు. కిటికీ వద్దనో, మేడ వద్దనో, తోటలోనో, మరో చోటనో అతను కనిపిస్తే ఒక్కసారి చూసి తిరిగి వచ్చేయాలి అన్నదే ఆవిడ ఉద్దేశం. కుంద అతని మేడ వద్దకు పోయింది. అతను కిటికీ దగ్గర కానీ మరొక చోట కానీ కనిపించలేదు. ఆమె అతని కోసం అన్ని ప్రదేశాలు తిరిగి ఇంకా లేచి ఉండడేమో అనుకుని కొలను దగ్గర చెట్టు మొదట్లో కూర్చుంది. దాసి వాళ్ళు తలుపులు తెరిచే అలికిడి వినిపించింది. తూర్పు తెల్లవారుతోంది. తెల్లవారడాన్ని సూచించే మందమారుతం అలా సాగుతోంది. ఎవరన్నా వచ్చి తనను చూస్తారన్న భయంతో ఆమె వెళ్ళిపోదామని లేచింది. కానీ ఆఖరు ఆశ ఆమెను వదల్లేదు. ఒక్కొక్కప్పుడు నగేంద్రుడు నిద్రలేచి అంతఃపురం పక్కన ఉన్న పూల తోటలోకి రావడం కద్దు. ఒకవేళ అక్కడ తిరుగుతున్నాడేమో. అక్కడికి వెళ్ళి చూడకుండా ఇంటికి పోవడం కుందకి ఇష్టం లేదు. ఉద్యానవనం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ ఉండడం చేత కుంద గోడ మీద నుంచి చూడలేకపోయింది. అయితే ద్వారం తెరిచే ఉంది. కుంద లోపలికి వెళ్ళి ఒక పొగడ చెట్టు దగ్గర నిలబడి చుట్టూ కలయి చూసింది. నగేంద్రుడి జాడ కనపడలేదు. లతామండపం మధ్య చలవరాతి అరుగుపైన ఎవరో పడుకుని ఉన్నట్లు కనిపించింది. దగ్గరగా చూద్దామని కుంద చెట్ల చాటుగా మెల్లగా లతామండపాన్ని సమీపించింది. ఇంతలోనే అక్కడ పడుకుని ఉన్న వ్యక్తి లేచి యువతలకు వచ్చింది. అది సూర్యముఖి. ఆమె పూలు కోయడం మొదలుపెట్టింది. కుంద గాభరా పడుతూ మాధవీలత చాటును దాగింది. కానీ కొద్దిసేపటికి సూర్యముఖి అటే వచ్చి కుందను చూసి, ఎవరు, కుందేనా అన్నది. కుంద భయంతో కొయ్యబారిపోయింది. సూర్యముఖి ఆమెను సమీపించి, రా కుంద, రా చెల్లి, నేను ఇంకెన్నడూ నిన్నేమి అనను తల్లి అంటూ కుంద చేపట్టుకుని అంతఃపురంలోకి తీసుకుపోయింది. ఆ రాత్రి దేవేంద్రబాబు కడుపు నిండా తాగి హీర ఇంటికి వచ్చి కుంద కోసం వెతికాడు. హీర చీరకొంగు అడ్డం పెట్టుకుని నవ్వింది. ఏం నవ్వుతావు అన్నాడు రోషంతో. పిట్ట ఎగిరిపోయింది. వెతికి ఏం లాభం, నరేంద్రుడి ఇంటికి చేరింది. వాళ్ళు మళ్ళీ చేరదీశారు అన్నది హీర. దేవేంద్రుడు వెళ్ళిపోయాడు. కానీ హీర సంగతి తెలుసుకుందామనిపించింది. వాన వస్తుందా అన్నట్టు చూశాడు. హీరకు కూడా అతను వెళ్ళకూడదు అనే ఉంది. కానీ అతన్ని కూర్చోమంటే తన బెట్టు చెడిపోతుంది అని ఊరుకుంది. ఇంట్లో తాగుడేమైనా ఉందా అని అడిగాడు దేవేంద్రుడు. లేదు అన్నది హీర. వానొస్తుందేమో, కాసేపు కూర్చుంటే ఎవరన్నా ఏమైనా అనుకుంటారా అన్నాడు. ఎందుకు అనుకోరు, అకారణంగా రాత్రివేళ మీరు రావడమే చాలు ఎవరైనా ఏమైనా అనుకోవడానికి అంది. అట్లయితే కాసేపు కూర్చోవచ్చుగా. హీర మాట్లాడలేదు. ఆమె తన మంచం మీద పక్క సరిచేసి అతని కూర్చోమని హుక్కా సిద్ధం చేసి అందించింది. దేవేంద్రుడు తన చొక్కాలోంచి బ్రాందీ సీసా పైకి తీసి దాన్ని ఆపళంగా తాగి హీర వైపు చూసేసరికి ఆమె కళ్ళు చాలా అందంగా కనిపించాయి. నీ కళ్ళెంత అందంగా ఉన్నాయి అని అతను పక్కనే ఉన్న సారంగి తీసి వాయిస్తూ పాడాడు. హీరకు ఒళ్ళు తెలియకుండా పోయింది. ఆమె తన ఇష్టాన్ని నోటి మాటలతో వ్యక్తం చేసింది. ఆమె తన కోసం తప్పిస్తోంది అని దేవేంద్రుడు తెలుసుకున్నాడు. కానీ అంతలోనే ఆమె తాను నోరు జారిన సంగతి తెలుసుకుని అతని తక్షణం వెళ్ళిపోమన్నది. అతను తనని అఘాయిత్యం చేయడానికే వచ్చాడన్నది. తాను అతని రూపగుణాలకు సమ్మోహితురాలు అయిన మాట నిజమే, కానీ కులట మాత్రం కాదన్నది. అతను తనని నిజంగా ప్రేమించి ఉంటే కళంకం వచ్చినా తానంత బాధపడేది కాదేమో అని కూడా అన్నది. ఈ మాటలు విని దేవేంద్రుడు తనకు హీర సంగతి తెలిసిందని, అవకాశం వచ్చినప్పుడు హీరను ఉపయోగించవచ్చునని అనుకున్నాడు అని వెళ్ళిపోయాడు. అయితే అతనికి హీరో హృదయం బాగా తెలియలేదు. కలకత్తాలో ఉన్న కమలమణికి సూర్యముఖి ఉత్తరం రాస్తూ, కుంద విషయం అడిగావు, ఆమె దొరికింది. మరో సంతోష వార్త, నా భర్తకు కుందకు వివాహం ఏర్పాటు చేస్తున్నాను. 1-2 రోజుల్లో పెళ్లి జరుగుతోంది. ముహూర్తానికి కాకపోతే సదస్యానికైనా రా, నిన్ను చూడాలనుంది అంది. ఈ వివాహం జరిగితే సూర్యముఖి చాలా బాధపడుతుంది అని కమలమణి అనుకుంది. ఆమె భర్త శ్రీషుడు అసలు ఈ వార్తని నమ్మలేక నగేంద్రుడికి ఉత్తరం రాశాడు. నగేంద్రుడు జవాబు రాస్తూ తాను కుందనందిని పెళ్లాడ్డాన్ని సమర్థించుకున్నాడు. కుంద వితంతువు అన్నది ఒక ఆక్షేపణ కాదు. వితంతు వివాహాలు శాస్త్రసమ్మతం అని విద్యాసాగరుడంతటి వాడే అంటున్నాడు. సంఘ బహిష్కార భయం లేదు. ఎందుకంటే నగేంద్రుడే సంఘం, గోవిందపురమే అతనిది అయినప్పుడు అతన్ని బహిష్కరించే సాహసం ఎవరికి ఉంటుంది? అదిగాక ఈ పెళ్లి గోప్యంగా ఉంచబడుతుంది. నీతి విరుద్ధం అనే వాదం పొసగదు. ఒక పురుషుడు ఒక్క స్త్రీనే పెళ్లాడాలి అన్నది క్రైస్తవులు తెచ్చిపెట్టిన నీతి.
అదంతా అలా ఉండగా నగేంద్రుడికి సూర్యముఖి వల్ల సంతానం లేదు. కుందనందిని వల్ల కలిగినట్టయితే అది మేలే అవుతుంది. ఇంకా చెప్పినా ఈ పెళ్లి సూర్యముఖికి బాధాకరమైతే అది పెద్ద అభ్యంతరం. కానీ ఈ పెళ్లి తలపెట్టి చేస్తున్నదే ఆమె. ఈ ఉత్తరం చూస్తూనే కమలమణి తన భర్తతో సహా బయలుదేరి గోవిందపురానికి వచ్చేసింది. పడవ వద్ద నుండి ఇంటికి ఎంతోమంది స్త్రీలు ఆమె వెంట వచ్చారు. పెళ్లి జరిగిపోయిందా అని ఎవరిని గాని అడగడానికి కమలమణికి నోరు రాకపోయింది. ఆమె కలవరపడిన మనసుతో సూర్యముఖిని చూడ్డానికి అంతఃపురం ప్రవేశించింది. సూర్యముఖి ఎక్కడా అని ఒక దాసిని అడిగి, పెళ్ళయింది, ఆమె గారు చచ్చిపోయారు అనే జవాబు వస్తుందేమో అని భయపడింది. కానీ ఆ దాసీది సూర్యముఖి పడకటింట ఉంది అని చెప్పింది. అక్కడ సూర్యముఖి మూసి ఉన్న కిటికీ కింద తల వంచుకుని కూర్చుని కనపడింది. కమలమణి అడుగుల చప్పుడు విని సూర్యముఖి లేచి వచ్చింది. పెళ్ళయిందా అని అడగడానికి కమలకు నోరు రాలేదు. సూర్యముఖి విల్లంబులాగా ఒరిగిపోయింది. గుండ్రని ఆమె మొహం కోలగా అయింది. కళ్ళు గుంటలు పడ్డాయి. పెళ్లి జరిగిపోయింది అని గ్రహించి కమలమణి ఎప్పుడైంది అని అడిగింది. నిన్న అని సూర్యముఖి సమాధానం చెప్పింది. ఇద్దరు ఒకే చోట కూర్చుని మాటా పలుకు లేకుండా కొంతసేపు కన్నీరు కార్చారు. సుఖపడ్డావా అన్నది కమలమణి. నేనెవతను? ఆయన కాలులో ముళ్ళు గుచ్చుకుంటే నా ప్రాణం విలువలా కొట్టుకుంటుంది అని సూర్యముఖి కొంచెంసేపు ఉండి, కమల, ఆడపిల్లలు పుడితే చంపి పారేస్తారట, ఏ దేశంలో అని అడిగింది. ఆడదై పుట్టడం తప్ప రాసి పెట్టినట్టు జరుగుతుంది కానీ అన్నది కమలమణి. నాది అదృష్టం కాదా? అలాంటి భర్త ఎవరికి దొరుకుతారు? అందము ఐశ్వర్యము తీసేయి, అంత గుణవంతుడెవరుంటారు? అట్లాంటి అదృష్టవంతురాలికి ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. అది రాసిపెట్టిందే. అయితే ఇలా మరి దహించుకుపోతున్నావే? నీ భర్తను చూసి సంతోషిస్తున్నానంటున్నావు, దహించుకుపోతున్నానంటున్నావు. రెండూ నిజమెలా అవుతాయి? రెండూ నిజమే. ఆయన సుఖం చూసి ఆనందిస్తున్నాను, కానీ ఆయన నన్ను కాలితో తన్నారు అంది సూర్యముఖి సగంలో ఆపి. ఆయన కాలితో తన్నాడని అభిమానపడిదానివి నేనెవతెను అనడం దేనికి? నీలో స్వాభిమానం ఉండే బాధపడుతున్నావు, లేకపోతే బాధపడవు అంది కమలమణి. చేసిన దానికి పశ్చాత్తాపట్టలేదు. కోరి ఆత్మహత్య చేసుకునేవాడికి కూడా మరణవేదన ఉంటుంది కదా అంది సూర్యముఖి. సూర్యముఖి మనోవేదన ఎంత లోతైందో కమలమణి గ్రహించింది. ఆ సంగతి సూర్యముఖి తెలుసుకుంది. నీ మనసులో ఉన్నదేమిటో చెప్పు అంది కమలమణి. ఏమీ లేదు, ఉంటే నీ దగ్గర దాస్తానా అంది సూర్యముఖి. కానీ సూర్యముఖి ఒక విషయం దాచింది. ఆ రాత్రి నిద్రపోయి మర్నాడు తెల్లవారి కమలమణి సూర్యముఖి పడకటింటికి వెళ్ళేసరికి సూర్యముఖి అక్కడ లేదు. ఆమె పక్క కూడా పరిచినట్లే ఉంది. దానిపైన ఎవరు పడుకున్నట్లు లేదు. పక్క మీద ఒక ఉత్తరం ఉంది. అది సూర్యముఖి కమలమణికి రాసిన ఉత్తరం. నా భర్త నా వల్ల సుఖపట్టలేదని, కుందనందిని కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాడని తెలిసినప్పుడే వారిద్దరికీ పెళ్లి చేసి వెళ్ళిపోవాలని నిశ్చయించాను. పెళ్ళైన రాత్రి నేను వెళ్ళిపోయి ఉండాల్సింది. కానీ ఆయన సుఖం 2 రోజులు కళ్ళారా చూసి ఆనందిద్దామని, నేనొక్కసారి చూద్దామని ఆశపడి నీకు జాబు కూడా రాశాను. 2 కోరికలు తీరాయి. వెళ్ళిపోతున్నాను. నన్ను పోనివ్వవు అనే భయంతో ముందుగా నీ వద్ద సెలవు పుచ్చుకోలేదు. ఒక్క ప్రార్థన, నా కోసం వెతికించవద్దు. మనం మళ్ళా కలుసుకుంటామని నాకు తోచదు. కుందనందిని ఉండగా నేను ఈ దేశానికి రాను. బిచ్చగత్తెగా దేశాటన చేస్తాను. నా భర్తకు ఉత్తరం రాద్దామని ప్రయత్నించాను. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నేను ఆయనపై అలిగి వెళ్ళలేదని ఆయనకు ఎలాగైనా నచ్చచెప్పు. నాకు ఆయనపైన కోపం లేదు. ఆయనపైన నాకు గల ప్రేమ ఈ దేహం ఉండగా మారేది కాదు. ఆయన సద్గుణాలను నేను ఎన్నడూ మరవలేను. నువ్వు నీ భర్తతోనూ కొడుకుతోనూ సుఖంగా ఉండు. ఏనాడు నువ్వు నీ భర్త ప్రేమను పోగొట్టుకుంటే ఆనాడే నీకు చావు రావాలని ఆశీర్వదిస్తున్నాను. నన్ను అలా ఎవ్వరూ ఆశీర్వదించలేదు. సూర్యముఖి వెళ్ళిపోయిందని తెలియగానే నౌకర్లు ఆమెను వెతకడానికి అన్ని దిక్కులా బయలుదేరారు. నాగేంద్రుడు, కమలమణి, ఆమె భర్త శ్రీషుడు ఎవరి మానాన వారు మనుషులను పంపారు. దాసీలు, బల్లాలు ధరించిన భటులు, నౌకర్లు తమ యజమానురాలిని తీసుకురావడానికి బయలుదేరారు. బంధువులు బళ్ల మీద ఎక్కి సూర్యముఖిని వెతకడానికి రహదారుల వెంట బయలుదేరారు. చెట్ల కింద, ఇళ్ల ముందర, స్నానఘట్టాలోనూ, పాఠశాలలోనూ చర్చలు సాగాయి. ఆమె ఎంతో దూరం వెళ్ళదు. 1 మైలో 2 మైలో వెళ్ళి ఎక్కడన్నా కూర్చుంటుంది అన్నాడు శ్రీషుడు. కానీ 2-3 గంటలు గడిచినా సూర్యముఖి జాడ తెలియలేదు. ఆమెను వెతకడానికి నగేంద్రుడే బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళి ఈ లోపల ఆమె ఇంటికి చేరే ఉంటుంది అనుకుని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడు. ఇలా వెతుకుతుండగానే సాయంకాలం అయింది. శ్రీషుడు చెప్పినట్టే జరిగింది. సూర్యముఖి 2 మైళ్ళు విడిచి ఒక
ఒక సరస్సు పక్కన కూర్చుంది. ఎన్నడూ ఇల్లు విడిచి వెళ్ళిన మనిషి కాకపోవడం చేత దూరం నడవలేకపోయింది. ఆమెను వెతుకుతున్న నౌకరుల్లో ఒకడు అక్కడికి వచ్చి ఆమెను చూసి, అమ్మా, ఇంటికి దయచేయండి, ఇంట్లో అందరూ ఆందోళన పడుతున్నారు అన్నాడు. నాకు చెప్పడానికి నువ్వెవడివి? నువ్వు వెంటనే పోకపోతే ఈ సరస్సులో పడిపోతాను అంది సూర్యముఖి. నౌకరు పరిగెత్తుకుంటూ వెళ్ళి నగేంద్రుడితో ఆ మాట చెప్పాడు. నగేంద్రుడు స్వయంగా పల్లకీతో సహా అక్కడికి వచ్చేసరికి ఆమె లేదక్కడ. సూర్యముఖి అక్కడి నుంచి బయలుదేరి ఇంకో తోపులో కూర్చుంది. పుల్లలు ఏరుకోవడానికి అక్కడికి వచ్చిన ముసల్ది ఒకతే ఆమెను చూసి, నువ్వు మారాణివి కావా అమ్మా అంది. నా దగ్గర నగలు కూడా ఏమీ లేవే, మారాణిని లావుతాను అంది సూర్యముఖి. ముసల్ది ఆ మాట నమ్మింది. పగలల్లా వృధాగానే పోయింది. సూర్యముఖి కోసం వెతికే మగవాళ్లకు ఆమె ఎలా ఉంటుందో కూడా తెలీదు. కనిపించిన ఆడవాళ్ళందరినీ పల్లకీలో ఎక్కించి తెస్తున్నారు. ఆడవాళ్లు పల్లకి మొహరిగిన వాళ్ళు కూడా కారు. వాళ్ళకి ఈ విధంగా పల్లకి ఎక్కే యోగం పట్టింది. శ్రీశుడు ఉండడానికి అవకాశం లేక కలకత్తా తిరిగి వెళ్ళాడు. కమలమణి మటుకు గోవిందపురంలో ఉండిపోయింది. కుందనందిని తనకు అసాధ్యం అనుకున్న సుఖాన్ని చవిచూసి ఆ సుఖానికి సారం లేదనుకుంది. కానీ సూర్యముఖి వెళ్ళిపోగానే తన సుఖానికి సారం ఉంది అని ఆమె తెలుసుకుంది. తనను కాపాడి రక్షించిన మనిషి తన కారణంగా ఇల్లు విడిచిపోయింది. ఆ సాయంకాలం నగేంద్రుడు పక్క మీద పడుకున్నాడు. కుంద అతని వైపు కూర్చుని విసురుతోంది. ఇద్దరూ ఎవరి ఆలోచనలో వారున్నారు. నవవధూవరులలో అది మంచి లక్షణం కాదు. నేనేం చేస్తే పరిస్థితి ఎప్పటిలా అవుతుందో అని లోపల అనుకుంటూ ఆ మాట పైకి అనేసింది. నగేంద్రుడు చిరాగ్గా, ఇప్పుడేమైంది? ఏం కావాలి? నన్ను పెళ్ళాడినందుకు అప్పుడే దిగులు పుట్టుకొస్తుందా అన్నాడు. మిమ్మల్ని పెళ్ళాడి సుఖపడాలని నేనేమీ ఆశపడలేదు. సూర్యముఖి ఎలా తిరిగి వస్తుందా అని ఆలోచిస్తున్నాను అంది కుంద. ఆ మాట పైకి అనకు. నీ నోట సూర్యముఖి పేరు వింటేనే నాకు చాలా బాధగా ఉంది. నీ మూలానే ఆమె వెళ్ళిపోయింది అన్నాడు నగేంద్రుడు. ఆ సంగతి కుందకు తెలుసు. కానీ నగేంద్రుడు ఆ మాట అనడం ఆమెకు చాలా బాధ కలిగించింది. నేనంటే అసహ్యమా? అదృష్టహీనురాల్ని. అంతేగాని నేనేమీ తప్పు చేయలేదే. ఈ పెళ్లి చేసింది సూర్యముఖే అనుకుంది తన మనసులో. చాలాసేపు అయ్యాక, ఏమిటి మాట్లాడవు, కోపమా అన్నాడు నగేంద్రుడు. లేదు అన్నది. లేదు అని ఊరుకున్నావే, నా మీద విశ్వాసం లేదా? ఎందుకు లేదు? నువ్వు నన్నెప్పుడూ ప్రేమించలేదులాగుంది అన్నాడు. మనసారా ప్రేమించాను అన్నది. అది నిజమే. సూర్యముఖి ప్రేమకు కుందనందిని ప్రేమ ఏమీ తీసిపోదు. కానీ ఆమెది ముగ్ధ స్వభావం, మాట్లాడడం చేతగాదు. అందుచేత నగేంద్రుడు నిజం తెలుసుకోలేక, నన్ను మనసారా ప్రేమించింది సూర్యముఖే, కోతికి హారం పనికిరాదు, దానికి తగినది ఇనపగొలుసే అన్నాడు. కుంద దుఃఖం ఆపుకోలేక బయటకు వెళ్ళిపోయింది. ఆమె దుఃఖాన్ని పంచుకునేటందుకు ఎవరూ లేరు. ఈ పెళ్లి నేరం తనదే అనుకుని కుంద కమలమణికి తన ముఖం చూపించలేదు. ఇప్పుడు ఆమె కమలమణి వద్దకు వెళ్ళింది. కమలమణి కుందను చూసి ఆనందం కనబరచలేదు. ఆశ్చర్యపడింది, కానీ మాట్లాడలేదు. కుంద ఆమె దగ్గర కూర్చుని ఏడుస్తుంది. కమలమణి ఆమెను ఊరడించడానికి ఏమీ అనలేదు. అందుచేత కుంద తన శోకాన్ని దిగమింగుకుంది. ఏదో పని ఉంది అని చెప్పి కమలమణి వెళ్ళిపోయింది. అంతఃసుఖానికి కూడా అంతముంది అనుకుంది కుంద. తాను కుందనందిని పెళ్ళాడడం పెద్ద పొరపాటు అని నిర్ణయానికి వచ్చాడు నగేంద్రుడు. అందువల్ల రత్నం లాంటి సూర్యముఖిని పోగొట్టుకున్నాడు. ఆమె మామూలు రత్నం కూడా కాదు, కోహినూర్ రత్నం. ఆమె స్థానాన్ని కుంద ఎలా ఆక్రమిస్తుంది? తాను అసలు ఆమెకు సూర్యముఖి స్థానం ఎందుకు ఇచ్చినట్లు? భ్రమ. అలాంటి భ్రమతోనే అతను కుంద మీద వ్యామోహాన్ని ప్రేమ అనుకుని ఉండాలి. అది నిజంగా ప్రేమే అయితే 15 రోజులైనా జరగకముందే నేను ఈమెను ఎందుకు ప్రేమించాను, ఏం చూసి ప్రేమించాను అన్న ప్రశ్నలు కలుగుతాయా? సూర్యముఖి ఎక్కడికి పోయింది? ఎలా తిరిగి దొరుకుతుంది? సూర్యముఖి వెళ్ళి నెలయింది. ఆమె సమాచారం తెలియలేదు. నగేంద్రుడు ఆమెను వెతుక్కుంటూ పోవాలని నిశ్చయించాడు. కుందతో సంసారం చేస్తూ ఇంట్లో ఉండడం అతనికి అసాధ్యం అనిపించింది. కుంద చేసిన అపచారం ఏమీ లేదని తెలిసి కూడా, తప్పు తనదేనని నమ్మి కూడా అతను కుంద ముఖం చూసి సహించలేకుండా ఉన్నాడు. అస్తమానం ఆమె మీద విసుక్కుంటున్నాడు. ఆమె ఏడుస్తోంది. నగేంద్రుడు ఎస్టేటు దివాన్కు అప్పచెప్పి కుందనందినికి హీరాను దాసిగా పెట్టి ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. నగేంద్రుడి దివాణం కళాహీనమైపోయింది. సూర్యముఖి లేదు, నగేంద్రుడు లేడు. కమలమణి అదివరకే కలకత్తాకు తిరిగి వెళ్ళిపోయింది. నగేంద్రుడు వదిలిపెట్టిన కుందనందిని పిల్లలు ఆడుకొని పారేసిన బొమ్మలాగా కళాహీనంగా ఉంది. నగేంద్రుడు బయలుదేరుతున్నాడని విని హీరా తనను తిరిగి పనిలోకి పెట్టుకోమని అతన్ని వేడుకుని కుందకు పరిచారికగా చేరింది. దేవేంద్రుడి అందం ఆమె మనసును దహిస్తోంది. మనసును నిగ్రహించడంలో హీరకు అసాధారణ సామర్థ్యం ఉంది. ఆమెకు పాపభీతి, ధర్మచింతన లేకపోయినా కూడా తన స్త్రీత్వాన్ని చక్కగా కాపాడుకునేది.
ఆమె కుందనందినికి దాసిగా కుదరడానికి కారణం ఉంది. ఒకప్పుడు ఆమె ధనాశతో కుందకు రక్షకురాలైంది. ఆమెను తెస్తే తనకు బహుమానం వస్తుందని, నగేంద్రుడు ఆమెను పెళ్లాడిన అనంతరం కుంద చేతికి అంతులేని డబ్బు వస్తే ఆమె నుంచి తాను తీసుకోవచ్చునని హీరా ఆశపడింది. ఆమె అనుకున్నట్లు కుంద నగేంద్రుడికి భార్య అయింది. కానీ ఆమె చేతికి చెప్పుకోదగినంత డబ్బేమీ రాలేదు. ఇప్పుడు హీరకు ధనాశ కూడా లేదు. దేవేంద్రుడి పైన తనకు గల ప్రేమ నిష్ఫలం కావడం చేత తనకు అంతరాయంగా ఉండి ఆ దేవేంద్రుడి ప్రేమకు పాత్రురాలైన కుందపై హీరకు అసూయ పుట్టుకొచ్చింది. ఇంట్లో ఎవరూ లేకపోవడం చేత దేవేంద్రుడు వైష్ణవి వేషంలో వస్తాడేమో అని భయపడి హీరా అతను వచ్చే దారులన్నిటికీ కంచెలు అడ్డం పెట్టించే ఉద్దేశంతోనూ, అహోరాత్రాలు కుందకు కాపలాగా ఉండే ఉద్దేశంతోనూ ఆమె పనిలో ప్రవేశించింది. ఇదంతా కుందనందిని క్షేమం కోరి కాదు, ఆమె మీద ఈర్ష్య చేత. బలాత్కారంగా దేవేంద్రుడు ఆమెను లొంగదీసుకుంటాడేమో అన్న భయంతో. కుంద హీరలో కూడా మార్పు గమనించింది. పూర్వం హీరా తనపై ప్రేమ ఉన్నట్టు ప్రవర్తించేది. ఇప్పుడు అదేమీ లేదు. కుంద తన యజమానురాలైనప్పటికీ కూడా హీరా ఆమెను తన దాసీలాగా చూసేది. కుందది మృదు స్వభావం, హీరది తీవ్ర స్వభావం. అందుచేత కుంద తన దాసికి దాసిగా మసులుకోవాల్సి వచ్చింది. అది గమనించి దివాను హీరను, నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను, ఇంటికి పో అన్నాడు. హీర మండిపడి, నన్ను తీసేయడానికి నువ్వెవరు? అయ్యగారు నాకు ఈ పని ఇచ్చారు, ఆయన వచ్చి పొమ్మంటే గాని పోను అన్నది. ఇంకా మాట్లాడితే తన పరువు దక్కదు అనుకుని దివాను ఊరుకున్నాడు. హీరను లొంగదీయగలది సూర్యముఖి ఒకతే. ఒకనాడు హీర అంతఃపురం సమీపంలో ఉన్న లతా మండపంలో పడుకుంది. యజమాని వెళ్ళాక ఆ మండపానికి హీర అధికారిని అయింది. పొద్దుకింది. ఆకాశాన నిండు చందమామ, మంచి పూలవాసన. అలాంటి సమయంలో హీరకు అకస్మాత్తుగా ఆ లతా మండపంలో దేవేంద్రుడు పొడగట్టాడు. అతను మారువేషంలో లేడు. ఏమిటి సాహసం, ఎవరన్నా చూస్తే బడిత పూజ చేయరు అంది హీర. హీర ఉండగా నాకేం భయం అని వచ్చి అతను మండపంలో కూర్చున్నాడు. హీర ఎంతో సంతోషించింది. ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎవరి కోసం వచ్చావో అది నీకు కనపడదు అన్నది హీర. కనపడింది, నేను వచ్చింది నీకోసమే అన్నాడు. హీర ఈ ఇచ్చకాలు నమ్మక నవ్వుతూ, నాకంత అదృష్టం లేదు. ఉంటే మిమ్మల్ని చూసి సంతోషించడానికి ఇన్ని పాటలెందుకు, ఇక్కడ ఎవరైనా చూస్తారేమో, ఏకాంత స్థలానికి పోదామా అన్నది. ఎక్కడికి పోదాం? నిర్భయంగా ఉండే చోటికి, మీ తోటలోకి అన్నది. నన్ను గురించి నువ్వు భయపడవలసిన అవసరం లేదు అన్నాడు. నిన్ను గురించి కాకపోతే నన్ను గురించైనా భయపడాలిగా. నీ పక్కన కూర్చుని ఉండగా ఎవరన్నా చూస్తే నా గతేం కాను. అయితే పద, మీ కొత్త యజమానురాలతో ఒక్కసారి మాట్లాడిపోతేనే అన్నాడు. ఆమెనెలా చుట్టాం అన్నది హీర. నీ దయ ఉంటే అంతా సాధ్యమే అన్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఆమెను తెస్తాను అంటూ హీర అక్కడి నుంచి బయలుదేరి కొంత దూరం వెళ్ళి ఒక చెట్టు చాటను నిలబడి బిగబట్టిన గొంతుకతో ఇన్ని కన్నీళ్లు కార్చి అక్కడి నుంచి ద్వారం వద్దకు వెళ్ళి ద్వారపాలకులతో పూల తోటలోకి దొంగ వచ్చాడు, వెంటనే వెళ్ళండి అంది. 4 మనుషులు కర్రలు తీసుకుని తోటలోకి పరిగెత్తారు. దేవేంద్రుడు వాళ్లను దూరానే చూసి లతామండపం నుంచి కిందకు ఒక్క దూకు దూకి పారిపోయాడు. వాళ్ళు అతని వెంటపడి పట్టుకుని దేహశుద్ధి చేసి పంపేశారు. ఒకనాటి రాత్రి కాశీకి వెళ్లే మట్టి రోడ్డు మీద జోరున వర్షం కురుస్తుండగా సూర్యముఖి స్పృహ తప్పి పడిపోయి ఉంది. అటుగా వస్తున్న ఒక వయసు మళ్లిన బ్రహ్మచారికి కనపడింది. అతను కావి బట్టలు కమండలము ధరించి ఉన్నాడు. నెత్తిన వెంట్రుకలున్నాయి. ఆ బ్రహ్మచారి ఆమెనెత్తుకుని సమీప గ్రామానికి తీసుకుపోయి హీరమణి అనే ఆమె ఇంట చేర్చాడు. హీరమణి ఉష్ణోపచారం చేసి తాగడానికి పాలు ఇచ్చిన మీదట సూర్యముఖి స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచి, నేనెక్కడున్నాను అని అడిగింది. హీరమణికి తన పేరు చెప్పింది. ఆ స్థితిలో సూర్యముఖి వయసు కూడా తెలియడలేదు. ఆమె కళ్ళు లోతుకుపోయాయి. తైల సంస్కారం లేక జుట్టు అట్టకట్టుకుపోయింది. ఆమె ధరించిన బట్టలు మట్టి కొట్టుకుని పోయాయి. ఆమె చావడానికి సిద్ధంగా ఉన్నదానిలా కనపడింది. బ్రహ్మచారి పేరు శివప్రసాద శర్మ. అతను సూర్యముఖి ఏ వ్యాధితో బాధపడుతుంది తెలుసుకోలేక వైద్యుడిని పిలిపించాడు. వైద్యుడు వచ్చి చూసి ఆమె ఉబ్బసంతో బాధపడుతుందని, దానిమీద జ్వరం వచ్చిందని చెప్పి మందిచ్చి వెళ్ళాడు. తర్వాత బ్రహ్మచారి హీరమణిని ఏదో పని మీద పంపేసి సూర్యముఖి సమీపంలో వచ్చి కూర్చుని ఆమె విషయమంతా తెలుసుకోవడానికి ఉపక్రమించాడు. నా కోసం ఎందుకు శ్రమ పడుతున్నారు? నన్ను కాపాడడం నిరుపయోగం. పడిపోయిన చోటని నన్ను చచ్చిపోనివ్వాల్సింది. చావు వచ్చేస్తుందని ఎంతో సంతోషించాను అంది సూర్యముఖి. అమ్మా, ఆత్మహత్య మహాపాతకం. అయినా నీకంత దుఃఖం ఎలా కలిగింది? నిన్ను చూస్తే గొప్ప ఇంటి దానిలాగా కనపడుతున్నావు. నీ సంగతి నాకు చెప్పకూడదా? నేను నీ కొడుకులాంటి వాణ్ణి అన్నాడు బ్రహ్మచారి. సూర్యముఖి అతనితో చచ్చే ముందు తన భర్తను ఒక్కసారి చూడాలని ఉంది అని చెప్పింది. తన భర్త చిరునామా బ్రహ్మచారికి తెలిపింది. బ్రహ్మచారి నగేంద్రుడికి ఉత్తరం రాశాడు.
నన్ను మీరెరగరు, మిమ్మల్ని నేనెరగను. మీ భార్య సూర్యముఖి మధుపురంలో హీరమణి అనే వైష్ణవి ఇంట జబ్బుపడి ఉంది. చికిత్స జరుగుతోంది. కానీ ఆమె జీవించే ఆశ లేదు. మిమ్మల్ని ఒకసారి చూసి ప్రాణాలను విడవాలి అనే ఆశతో ఉంది. ఆమె కోరిక పైననే మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీకు రావాలనే ఉద్దేశం ఉంటే రాణిగంజ్ మార్గాన ఇక్కడికి రండి. రాణిగంజ్లో ఉండే శ్రీమాన్ మాధవచంద్ర గోస్వామి మీకు మధుపురానికి దారి చెప్పగలరు. వచ్చే పక్షంలో త్వరగా రావడం మంచిది. ఈ ఉత్తరం గోవిందపురం చేరేసరికి నగేంద్రుడు దేశాటనకు బయలుదేరి ఉండడం చేత దాన్ని దివాను తీసి ఉంచుకొని నగేంద్రుడు కాశీ చేరినట్టు రాయగానే మిగిలిన ఉత్తరాలతో పాటు దాన్ని కూడా కాశీలో అతని చిరునామాకు పంపాడు. ఉత్తరం చూస్తేనే నగేంద్రుడు రాణిగంజ్కి బయలుదేరాడు. దేవేంద్రుడిని భటుల చేత కొట్టించినందుకు హీరా మొదట సంతోషించింది, తర్వాత భయపడింది. అతను ఈ అవమానం జరిగినందుకు తన పైన పగబడతాడు. ఇక ఎప్పటికీ తన పట్ల సుముఖుడు కాడు. తన ఆశలన్నీ కూలిపోవాల్సిందే. దేవేంద్రుడు హీరను శిక్షించడానికి ఉపాయాలు ఆలోచిస్తున్నాడు. అతను ఒకనాడు మాలతిని పిలిచి హీరను రమ్మని చెప్పమన్నాడు. హీర 2 రోజులు జంకి చివరకు దేవేంద్రుడి ఇంటికి వెళ్ళింది. అతను హీరపైన ఆగ్రహించలేదు, పాత విషయాలు ప్రస్తావించలేదు. సాలెపురుగు ఈగ కోసం గూడు అల్లినట్టుగా ఆమెతో చాలా చక్కగా మాట్లాడాడు. ఆ మాటలకు హీర మతిపోయింది. దేవేంద్రుడు ప్రేమ చూపడంలో చాలా సమర్థుడు అనుకుంది. అతను మాటలు చాలించి పాటలు పాడాడు. హీర ఆనందాశ్రువులు రాల్చింది. దేవేంద్రుడు ఆమె కళ్ళు తుడిచాడు. ఆమె చేత కూడా పాటలు పాడించాడు. హీరకు స్వర్గం ఎదురుగా ఉన్నట్టు అనిపించింది. మామూలుగా తన మనసును నిగ్రహించగలదు, అయినా కూడా ఈసారి ఆ పని చేయలేకపోయింది. నగేంద్రుడు మధుపురం చేరేసరికి వర్షాకాలం వెళ్ళి చలికాలం వచ్చేసింది. అతను బ్రహ్మచారి గురించి విచారించగా బ్రహ్మచారి ఊళ్ళో లేడని, ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదని అన్నారు. అంతకంటే దారుణమైన వార్త అతనికి వైద్యుడి ద్వారా తెలియవచ్చింది. హీరమణి ఇంట్లో ఉండే సూర్యముఖి అనే ఆమెకు జబ్బు చాలా వరకు నయమైన సమయంలో హీరమణి ఇల్లు కాస్త కాలిపోయింది. సూర్యమణి ఇంటితో పాటు కాలిపోయింది. హీరమణి ఎటు వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిందో ఎవరికీ తెలియదు. సూర్యముఖి ఇంటితో పాటు కాలిపోయింది అని వినగానే నగేంద్రుడు కుర్చీ మీద నుంచి పడిపోయాడు. పడడంతో అతని తలకు బలమైన దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు అతనికి స్పృహ తప్పింది. వైద్యుడు అతనికి చికిత్స చేశాడు. ఆయన సూర్యముఖికి వైద్యం చేసినవాడే. ఆ సాయంకాలం నగేంద్రుడు మధుపురం నుంచి పల్లకీలో ఎక్కి వెళ్ళిపోతూ అంతా పూర్తయింది అనుకున్నాడు. ఇంకా అతను గోవిందపురంలో ఉండి ఇల్లు వాకిలి చూసుకోవడం అసంభవం. తనకున్న జమీందారీ ఇళ్ళు, స్వార్జితమైన స్థిర చరాస్తులు జాబితా వేసి వాటన్నిటినీ సతీషుడికి దానం చేస్తున్నట్టు బిల్డర్ చేత పత్రం రాయించాలి అనుకున్నాడు. చరాస్తి అంతా కవలమణికి పంపాలి. ఒక్కసారి సూర్యముఖి పక్క మీద పడి ఏడవాలి. ఆమె నగలన్నీ మూటగట్టి ఎవరికీ ఇవ్వకుండా తన వద్దనే ఉంచుకుని అవసాన సమయంలో వాటిని చూసుకుంటూ కన్నుమూయాలి. అంతదాకా ఎక్కడో అజ్ఞాతంగా తన ముఖం ఎవరికి చూపకుండా బతకాలి. 33 ఏళ్లు నిండని నగేంద్రుడు జీవితంలో అన్ని రుణాలు తీరిపోయి ఇలాంటి నిర్ణయాలు చేసుకున్నాడు. తన జీవితం ఇలా పాడైపోవడానికి, సూర్యముఖి దిక్కులేని చావు చావడానికి, అన్ని దుష్పరిణామాలకు కారణం తానే అని అతను రూఢి చేసుకున్నాడు. రాత్రి 8 గంటలప్పుడు శ్రీషుడు ఒంటరిగా సావడిలో కూర్చుని ఉండగా నగేంద్రుడు వచ్చి తాను తెచ్చిన మూట ఒకచోట పెట్టి కుర్చీ మీద కూర్చున్నాడు. అతని ముఖం చూస్తే శ్రీషుడికి ఎందుకో భయం వేసింది. నగేంద్రుడు కాశీ నుంచి ఒక ఉత్తరం లోగడ రాశాడు. మధుపురం నుంచి బ్రహ్మచారి ఒకడు ఉత్తరం రాశాడని, తాను అక్కడికి పోతున్నానని అందులో చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది శ్రీషుడు ఎరగడు. శ్రీషుడు నగేంద్రుడి పక్కన కూర్చుని, నగేన్, ఎందుకలా మౌనంగా ఉన్నావు? మధుపురానికి వెళ్ళలేదా అని అడిగాడు. వెళ్ళాను. బ్రహ్మచారిని చూసావా? లేదు. సూర్యముఖి వార్త ఏమైనా తెలిసిందా? ఇప్పుడెక్కడుంది? స్వర్గంలో అంటూ నగేంద్రుడు పైకి చూపాడు. ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నాక నగేంద్రుడు, నీకు స్వర్గంలో నమ్మకం లేదు, స్వర్గం ఉన్నదనే నాకు నమ్మకం అన్నాడు. సూర్యముఖి ఎక్కడా లేదనుకోవడం బాధగా ఉండడం చేత నగేంద్రుడికి స్వర్గంలో నమ్మకం కుదిరింది అని శ్రీషుడు గ్రహించాడు. సూర్యమణి పోయిందని విని కమలమణి మట్టిలో పొర్లి పొర్లి ఏడ్చింది. నగేంద్రుడు తన సంగతి అంతా వివరంగా చెప్పాక శ్రీషుడు అతనితో, నీకు దారిలో బ్రహ్మచారి తగిలుండాల్సిందేనే. అతను నిన్న ఈ కలకత్తాలోనే ఉన్నాడు. నీకోసం మధుపురం బయలుదేరి వెళ్ళాడు. నిజంగా అతను ఎంత మంచివాడు. నీకు రాసిన ఉత్తరానికి జవాబు రాకపోయేసరికి నీకోసం గోవిందపురం వెళ్ళాట. నువ్వక్కడ లేవు. కాశీలో ఉన్నావంటే కాశీకి వెళ్ళాడు. కాశీ నుంచి మళ్ళీ గోవిందపురానికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. మధుపురంలో తప్పక కనిపిస్తావని అక్కడికి వెళ్ళాడు. రాణిగంజ్లో అతను నీకు కనిపించాల్సిందే అన్నాడు.
బ్రహ్మచారి శ్రీశుడితో సూర్యముఖి ఇల్లు వదిలింది మొదలు ఆమె ఏమేమి కష్టాలు పడింది వివరంగా చెప్పాడు. వాటన్నింటినీ నగేంద్రుడు శ్రీశుడి చేత చెప్పించుకున్నాడు. వింటున్న కొద్దీ పిచ్చివాడిలాగా అయిపోయాడు. సూర్యముఖి ఇల్లు విడిచిన తర్వాత త్వరలోనే ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని కలుసుకున్నది. వారు కాశీ వెళుతున్నారు. వారు కలకత్తా దాకా పడవ పైన వచ్చారు. దారిలో నదీ తీరాన ఒక చెట్టు కింద పడి ఉన్న సూర్యముఖిని బ్రాహ్మడు చూశాడు. వారి వెంట సూర్యముఖి బర్హి అనే చోటి దాకా వచ్చింది. ఆ పైన సూర్యముఖి వారి వెంట వెళ్ళక తన భర్తను చూడాలని బుద్ధిపుట్టి కాలినడకను తిరిగి వస్తూ దారిలో పడిపోయింది. ఆ స్థితిలో బ్రహ్మచారి ఆమెను మధుపురం చేర్చాడు. ఈ వివరాలు విని నగేంద్రుడు ఘోర సంతాపం పొందాడు. శ్రీశుడు అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించాడు. అమూల్యమైన తన స్త్రీత్వాన్ని దేవేంద్రుడి ప్రేమకు తాకట్టు పెట్టిన హీర ఆ ప్రేమ గుడ్డిగా విలువ చేయదు అని తెలుసుకుంది. స్వచ్ఛమైన ప్రవాహంలాగా కనిపించింది కాస్త ఆమె దిగేసరికి బురద రొంపి అని తెలిసిపోయింది. ఆమె ప్రణయం అక్షరాల 3 నాళ్ల ముచ్చటైంది. దేవేంద్రుడు హీరను త్యజించేశాడు. దాసిగానన్నా ఉండనివ్వమని హీర అతన్ని వేడుకుంది. కుందనందిని చూపిస్తేనే గాని నేను నీతో మాట్లాడను. ఆమెను చూపించలేని పక్షంలో నీ దారిన నువ్వు వెళ్ళు. నీ గర్వానికి తగిన ప్రాయశ్చితం ఇదే అన్నాడు దేవేంద్రుడు. హీర కోపోద్రేకంతో అతని నానా మాటలన్నది. అతని హీరను కాలితో తన్ని తోటల నుంచి గెంటేశాడు. హీర ఒక అంటరాని వాడి వద్దకు వెళ్ళి తన ఇంట ఎలుకలున్నాయని చెప్పి 5 రూపాయలకు వాడి వద్ద విషం కొని ఇంటికి వచ్చింది. కానీ తీరా విషం మింగి చద్దాం అనుకునేసరికి ఆమెకు చావబుద్ధి కాలేదు. నన్ను కాలితో తన్నిన వాడిని చంపకుండా నేనెందుకు చావాలి? ఈ విషయాన్ని తినాల్సింది వాడు, లేదా వాడి ప్రేయసి కుందనందిని. వారిద్దరిలో ఎవరో ఒకరు చచ్చాక నేను చేస్తాను అని హీరా అనుకుంది. ఆమెలో వెర్రి లక్షణాలు మొదలయ్యాయి. నవ్వుతోంది, ఏడుస్తోంది, కేకలు పెడుతోంది, మూర్ఛపోతోంది. హీర అమ్మమ్మ తన మనవరాలి కోసం మందు తీసుకురావడానికి కర్ర తాటించుకుంటూ వైద్యుడింటికి బయలుదేరింది. కొంటె పిల్లలు ఏవో పాటలు పాడుతూ ఏడిపిస్తూ ఆవిడ వెంట పడ్డారు. వాళ్లను వాళ్ళ తల్లిదండ్రులను యమలోకానికి వెళ్ళమని ఆశీర్వదిస్తూ నగేంద్రుడి దివానంలో ఉన్న వైద్యుడింటికి వచ్చింది. వైద్యుడు గారున్నారా అంది. నేనే వైద్యుడిని, ఏం కావాలి అని వైద్యుడు అడిగాడు. కళ్ళు కనపడవు నాయనా. 1-2 తక్కువగా 70-80 ఏళ్ళు. నవాబు శ్రీరంగపట్నాన్ని కొల్లగొట్టే నాటికి 30 ఏళ్ల దాన్ని. నా కడుపు తీపి ఇలా చెప్పుకునేది. ఒక కొడుకు ఉండేవాడు, వాడిని చంపుకున్నా గదా. ఒక మనవరాలున్నది, అది కూడా అంటూ ముసలిది పెద్ద రాగం తీసింది. ఇంతకు నీకేం కావాలి అని వైద్యుడు అడిగాడు. కానీ ముసలిది తన జీవితము, హీర జీవితము, దాని తల్లిదండ్రుల జీవితము ఎకరో పెట్టింది. అందులో సగం శోకాలు. అతి కష్టం మీద ముసలిది వచ్చింది తన మనవరాలి జబ్బు గురించి అని డాక్టర్ అర్థం చేసుకోగలిగాడు. నీ మనవరాలికి హిస్టీరియా అయి ఉంటుంది అన్నాడు వైద్యుడు. అయితే బాబు, ఆ ఇష్టరసానికి మందున్నదా అని ముసలిది అడిగింది. లేకే, ఆమెకు కాస్త కాక తెప్పించాలి. ముందు ఈ క్యాస్ట్రాయిల్ తీసుకుపోయి రేపొద్దున ఇయ్యి, తర్వాత చికిత్స చేద్దాం అన్నాడు. ముసలిది ఆముదం సీసా పట్టుకుని ఇంటికి వస్తుండగా దారిలో ఎరిగిన మనిషి కనిపించి, ఏమిటమ్మమ్మా అది అన్నది. హీరకు ఇష్టరసం వచ్చిందిటే, అందుకు మందియమంటే డాక్టర్ కష్టరసం ఇచ్చాడు. కష్టరసం ఇస్తే ఇష్టరసం పోతుందిటే అని ముసలిది అడిగింది. పోతుందేమో మరి. సరేగాని అమ్మమ్మ, నీ మనవరాలికి ఇంతగా రసం హెచ్చడం దేనికంటావు అని మనిషి అడిగింది. ముసలిది కొంచెం ఆలోచించి, వయస్సు కాదుటే అన్నది. అయితే చూడు, దానికింత చిత్రమూల రసం ఇచ్చి చూడు, దాంతో ఎంతేసి రసాలు పోతాయట. ముసలిది ఇంటికి వెళుతూనే తన మనమరాలికి కాక తెప్పించాలని డాక్టర్ అన్న మాట జ్ఞాపకం వచ్చి కుంపటి అంటించి హీరా ముందు పెట్టింది. ఏమిటిది అని హీరా అడిగింది. నీకు కాస్త కాక చేయాలని వైద్యుడు అన్నాడు లేవే అని ముసలిది సమాధానం చెప్పింది. నగేంద్రుడి దివాణం అంతా బీభత్సంగా ఉంది. ఎక్కడ చూసినా బూజు దుమ్ము ఎక్కడిదక్కడే ఉంది. తోటలో ఎక్కడ చూసినా ఎండుటాకులు, కొలను నిండా నాచు, బాండారంలో ఎలుకలు. ఆ ఎలుకలు పెంపుడు పక్షులను తినేశాయి. దానికి తోడు పిల్లులు కూడా పోగయ్యాయి. కుక్కలు కొన్ని చచ్చాయి, కొన్ని పారిపోయాయి, కొన్ని కట్టేసిన చోటనే చైతన్యం లేకుండా పడి ఉన్నాయి. గుర్రాలను చూసేవాళ్ళు లేరు. అంతటా పెద్దమ్మ రాజ్యం చేస్తోంది. ఇంట్లో కుందనందిని ఉంది. ఎవరైనా తనను రాణి అని పిలిస్తే వేళాకోళం చేస్తున్నారు అనుకుంటుంది. ఏదైనా చెప్పడానికి దివాన్ వస్తే ఆమె గుండెలు దడదడలాడేవి. నాగేంద్రుడి వద్ద నుంచి ఒక్క ఉత్తరం లేదు. అతను దివాన్కు రాసే ఉత్తరాలు తీసుకుని చదివి తిరిగి ఇవ్వకుండా దాచుకునేది. ఆమె నగేంద్రుడిని మొదటి నుంచి ఎంతో ప్రేమించింది. ఆ సంగతి ఆమె ఎవరికి చెప్పలేదు. ఆ ప్రేమ ఇప్పుడు ఆమె హృదయాన్ని బద్దలు కొట్టేస్తోంది. జరిగిన అనర్థాలన్నిటికీ ఆమె కారణం అని అందరూ అనుకుంటున్నారు. నగేంద్రుడు కూడా అలా అనుకుని ఆమెను బహిష్కరించి ఉండవచ్చు. కానీ ఆమె చేసిన పాపం ఏమిటి?
కానీ ఒక్కొక్కసారి తానే సూర్యముఖి కష్టాలకు మూల కారణం అని కుంద అనుకునేది. తనకు చావు వస్తే బాగుండు అనిపించేది. సూర్యముఖి తిరిగి వచ్చాక చచ్చిపోదాం అని ఆమె అనుకుంది. సూర్యముఖి చచ్చిపోయింది అన్న సమాచారం కుందకు అందలేదు. దానపత్రాలు వగైరా కలకత్తాలోని తయారు చేయించి వాటిని రిజిస్టర్ చేయించడానికి నగేంద్రుడు కాలినడకన గోవిందపురానికి బయలుదేరుతూ తన బావమరిది శ్రీశుడిని పడవ మీద వచ్చేయమన్నాడు. శ్రీశుడి వెంట కమలమణి కూడా బయలుదేరింది. కమలమణి మళ్ళీ కనిపించగానే కుందనందినికి ఆకాశన చుక్క పొడిచినట్టయింది. సూర్యముఖి వెళ్ళిపోయాక కమలకు కుందపైన పట్టరాని ఆగ్రహం కలిగి ఆమె ముఖం చూడడం కూడా మానేసింది. కానీ ఇప్పుడు వాడిపోయిన కుందనందిని ముఖం చూసి కమలమణికి కోపం పోయి దుఃఖం వచ్చింది. వెనకగా నగేంద్రుడు వస్తున్నాడు అని వినగానే కుంద ముఖం వికసించింది. కానీ సూర్యముఖి చచ్చిపోయిందని విని ఆమె ఏడ్చింది. కమలమణి ఆమెను ఓదార్చింది. శ్రీశుడు బయట, కమలమణి ఇంటి లోపల శుభ్రం చేయించారు. యుద్ధానికి బయలుదేరే సైన్యంలాగా పరిచారికలందరూ చీపురు కట్టలు పట్టుకుని ఇల్లు శుభ్రం చేయడానికి ఉపక్రమించారు. ఇంటికి తిరిగి కళ వచ్చింది. సాయంకాలం వేళ నాగేంద్రుడు ఇంటికి వచ్చి చేరాడు. అతని రాక అందరికీ ఆనందం కలిగించింది, ఒక్క కుందకు తప్ప. అతను ఆమెను చూడబోలేదు. రాత్రి అందరూ పడుకుని నిద్రపోయాక నగేంద్రుడు సూర్యముఖి పడకటింట పడుకోవడానికి వెళ్ళాడు. కానీ పడుకోలేక అతను ఏడవనారంభించాడు. అది ఎంతో డబ్బు ఖర్చు చేసి ఎంతో అందంగా కట్టించి అలంకరించిన ఇల్లు. గోడలకు నిలువుటద్దాలు, మంచి మంచి చిత్తరువులు ఉన్నాయి. అర్ధరాత్రి దాటింది. నాగేంద్రుడు సోఫా పైన కూర్చుని ఏడుస్తున్నాడు. దీపం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. బయట గాలి, వాన ప్రచండంగా ఉన్నాయి. అతను చుట్టూ కలయి చూస్తూ గతాన్ని స్మరిస్తున్నాడు. చమురైపోయి దీపకాంతి హీనమైపోయింది. అది పూర్తిగా ఆరిపోనున్న సమయంలో నగేంద్రుడికి వాకిలి వద్ద ఒక అస్పష్ట ఆకారం కనిపించింది. ఆడదాని నీడలాంటిదది. అతను ఆకారాన్ని పరీక్షగా చూసేసరికి అది సూర్యముఖి పోలికగా కనపడి అతని శరీరం కంపించింది. అతను వాకిలికేసి వెళ్ళాడు. నీడ అదృశ్యమైంది. దీపం కూడా ఆరిపోయింది. అతను కెవ్వున అరిచి మూర్ఛపోయాడు. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి అంతటా గాఢాంధకారంగా ఉంది. తన తల కింద దిండులాంటిది ఉన్నది అని గ్రహించి తడిమి చూసుకున్నాడు. ఒక స్త్రీ తొడపై తన తల ఉన్నట్టు అర్థమైంది. ఎవరు నువ్వు అని అడిగాడు. జవాబు రాలేదు. కానీ 1-2 కన్నీటి చుక్కలు అతని తలపైన పడ్డాయి. అతను తలెత్తి లేచి కూర్చున్నాడు. ఆమె కూడా లేచి వాకిలి వైపు వెళ్ళింది. ఆ నడక చూస్తే కుందలాగా లేదు. అలా వెళ్ళిన స్త్రీ తిరిగి వచ్చి అతని కాళ్లపైన పడి, మీరు నాతో మాట్లాడాలి, లేకపోతే చచ్చిపోతాను అన్నది. ఆ మాట వింటూనే అతను లేచి ఆమెను పట్టుకోబోయి మూర్ఛపోయాడు. ఆమె అతని తలను తన ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది. అతనికి మళ్ళీ తెలివి వచ్చేసరికి బయట తెల్లవారింది. కిటికీలోంచి ఎండ కూడా లోపలికి వస్తుంది. అతను కళ్ళు తెరవకుండానే, ఎప్పుడు వచ్చావు కుందా? నాకు తెల్లవారులో కలలో సూర్యముఖే. ఆ కలలో నేను సూర్యముఖి ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాను. నువ్వు సూర్యముఖివైతే ఎంత బాగుండును అన్నాడు. ఆ నిర్భాగ్యురాలంటే మీకంత ఆనందమైతే నేనే సూర్యముఖిని అన్నది. అతను లేచి కూర్చుని కళ్ళనీళ్ళు తుడుచుకుని మాటిమాటికి చూస్తూ, నాకు పిచ్చెక్కిందా లేక సూర్యముఖి బతికి ఉందా? లేదు, నాకు పిచ్చెక్కింది అని కింద పడుకుని ఏడుస్తున్నాడు. లేవండి, నేను చావలేదు. నా దుఃఖాలన్నీ తీరిపోయాయి. మీ సేవ చేసుకుందామని వచ్చాను అన్నది సూర్యముఖి. అతను లేచి ఆమెను కౌగిలించుకున్నాడు. ఇద్దరు కలిసి ఎంతోసేపు ఏడ్చారు. ఆ ఏడవడంలో ఎంత సుఖం ఉందో. జరిగిన వాస్తవ విషయాలు నగేంద్రుడికి సూర్యముఖి ద్వారా తెలిసాయి. వైద్యుడు పొరబడ్డాడు. ఆయన చికిత్సతో సూర్యముఖి పూర్తి ఆరోగ్యం పొందింది. ఆమె గోవిందపురానికి వెళ్ళాలని ఆత్రపడి ఆ మాట బ్రహ్మచారితో చెప్పింది. ఆమె వెంట అతను కూడా రావడానికి ఎలాగైతేనే ఒప్పుకున్నాడు. ఒకరోజు సాయంకాలం భోజనం చేసి సూర్యముఖి అతని వెంట గోవిందపురానికి బయలుదేరింది. గోవిందపురంలో నగేంద్రుడు లేడు. సమీపాన ఉన్న ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుల ఇంట సూర్యముఖిని ఉంచి బ్రహ్మచారి నగేంద్రుని వెతుక్కుంటూ బయలుదేరాడు. అతను కలకత్తా వెళ్ళి శ్రీశుడి ద్వారా నగేంద్రుడు మధుపురానికి వెళ్ళినట్టు తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. సూర్యముఖి వెళ్ళిపోయిన రాత్రే హీరమణి ఇల్లు కాలిపోయింది. దాంతోపాటు హీరమణి కూడా కాలిపోయింది. అయితే ఆ కాలిపోయిన మనిషి సూర్యముఖి అనే రోగిష్టి అని, ఆరోగ్యంగా ఉన్న హీరమణి తప్పించుకుని వెళ్ళిపోయిందని అంతా అనుకున్నారు. ఆ మాటే వైద్యుడు కూడా నగేంద్రుడితో చెప్పాడు. ఇదంతా బ్రహ్మచారికి మధుపురంలో తెలిసింది. ఈ దుర్వార్త విని నగేంద్రుడు బాధపడతాడేమో అని బ్రహ్మచారి అతని కోసం ఆత్రంగా వెతికాడు. ఈలోపుగా నగేంద్రుడు ఇంటికి తిరిగి వస్తున్నాడు అన్న విషయం గ్రామంలో ఉంటున్న సూర్యముఖికి తెలిసింది. కిందటి రోజు ఆమె గ్రామం నుంచి నడిచి వచ్చి ఇవాళ నగేంద్రుడు వస్తున్నాడని తెలిసి వెళ్ళిపోయింది. ఆమె గడిచిన రాత్రి జాము పొద్దుపోయి మళ్ళీ వచ్చి
తెరిచి ఉన్న కిటికీల గుండా లోపల ప్రవేశించింది. ఆమెనెవరూ చూడలేదు. ఆమె మెట్ల కింద దాగి ఉండి అతను లోపలికి వెళ్ళాక మెట్లెక్కి వచ్చి చూసింది. వాకిలి తెరిచే ఉంది. అతను నెత్తిన చేయి పెట్టుకుని కూర్చుని ఉండడం కనిపించింది. కానీ దగ్గరికి రావడానికి భయపడింది. ద్వారం వద్ద నుంచి అతన్ని చూసి తృప్తిపడింది. ఆ సమయంలోనే అతను ఆమెను చూసి మూర్ఛపోయాడు. సూర్యముఖి పడకటింట్లో నగేంద్రుడు సూర్యముఖిని తలుచుకుని దుఃఖిస్తున్న సమయంలో కుంద దిండుపై తలపెట్టుకుని నగేంద్రుడి కోసం ఏడ్చింది. అది వరకు ఆమె తన భర్తను చూడాలి అన్న ఆశతో బతికుండాలనుకుంది. అతను వచ్చాడు, కానీ ఆమెకు కనిపించలేదు. ఇప్పుడు దేనికోసం బతికుండాలో ఆమెకు అర్థం కాలేదు. తెల్లవార్లు శోకించి కుంద తెల్లవారుజామున చిన్న కునుకు తీసింది. ఆ నిద్రలో ఆమెకు ఒక పీడకల వచ్చింది. 4 ఏళ్ల క్రితం ఆమె తండ్రి చచ్చిపోయినప్పుడు కలలో కనిపించిన తల్లిలాగే ఒక కాంతివంతమైన స్త్రీమూర్తి వచ్చి ఆమె తలవైపున నిలబడింది. ఆమె ముఖం హీరా ముఖంలా ఉంది, కానీ ఆమె కుంద తల్లే. కుంద, అప్పుడు నా మాట విని నాతో వచ్చావు కావు. ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నావు. నేను మళ్ళీ వస్తానని చెప్పాను, వచ్చాను. సంసారంతో సంతృప్తి కలిగినట్టయితే ఉండు, లేదా నాతో రా అంది. కుంద ఏడుస్తూ, అమ్మా నన్ను తీసుకుపో, నేను ఇక్కడ ఉండలేను అన్నది. అయితే బయలుదేరు అంటూ ఆమె తల్లి మాయమైంది. కుంద మేలుకుని తన కల నిజం కావాలని దేవుణ్ణి వేడుకుంది. తెల్లవారుతూనే హీర పనిలోకి వచ్చింది. కమలమణి వచ్చినప్పటి నుంచి హీర కుంద విషయంలో చాలా విధేయతగా ఉంటోంది. అల్ప సంతోషి అయిన కుంద ఈ మార్పు చూసి ఎంతో సంతోషించిందే గాని హీరను కొంచెం కూడా శంకించలేదు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని హీర కుందను అడిగింది. కుంద జవాబు చెప్పలేదు. అయ్యయ్యో, తెల్లవార్లు ఏడ్చినట్టుందే అన్నదామె తడిసిపోయిన దిండును చూసి. దానికి కూడా కుంద జవాబు ఇవ్వలేదు. బాబుగారు ఏమని అన్నారా? నాకు చెప్పకూడదా అంది హీర. ఏమీ అనలేదు. ఆయన నన్ను చూడలేదు అని కుంద దుఃఖం ఆపుకోలేకపోయింది. హీర లోపల సంతోషించి, ఆ మాత్రానికి ఎడవాలా? ఆలస్యంగా వచ్చి చూస్తారు, అంతే కదా. నీకన్నా పెద్ద దుఃఖం ఉన్నవాళ్ళు ఎందరు లేరు. నాకున్న దుఃఖమే నీకుంటే ఆత్మహత్య చేసుకునుందు అన్నది. ఆత్మహత్య అన్న మాట వినగానే కుందకు అమంగళం స్ఫురించి ఒళ్ళు జలధరించింది. నా దుఃఖం ఏమిటో చెబుతాను విను. నేను ఒకడిని నా ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడ్డాను. అతను నన్ను పెళ్ళాడలేదు. యజమానురాలివి, నీ దగ్గర దాయటం ఎందుకు? చేసిన పాపం చెప్పేయడమే మంచిది అన్నది హీర. అయితే కుంద ఈ మాటలు వినడం లేదు. ఆత్మహత్య అన్న మాట చెవిలో మోగుతోంది. నువ్వు ఆత్మహత్య చేసుకోగలవు, ఈ బాధ భరించడమా చచ్చిపోవడమా అని ఎవరో అంటున్నట్టుంది. నేను అతన్ని భర్త కన్నా ఎక్కువగా ప్రేమించాను. అతను నన్ను ప్రేమించకుండా నాకన్నా హీనురాల్ని ప్రేమించాడు. ఈ విధంగా ప్రారంభించి పేర్లు మాత్రం చెప్పకుండా తన కథంతా చెప్పి, నేనేం చేయాలో నువ్వే చెప్పు అన్నది హీర. నువ్వేం చేశావు అని కుంద అడిగింది. విషాలమ్మేవాడి దగ్గర విషం కొని తెచ్చుకున్నాను అంటూ హీర అక్కడే ఉండే తన పెట్టెలో నుంచి విషపు భరిణ తీసి కుందకు చూపింది. ఆమె పరధ్యానంగా ఉన్నట్టుగా ఆ భరిణను తన పెట్టెలో పెట్టేసి దానికి తాళం వేయకుండా కుందకు హితోపదేశం చేసింది. ఇంతలో మంగళవాయిద్యాలు వినిపించాయి. హీర ఆశ్చర్యపడి అదేమిటో తెలుసుకొని వస్తాను అని వెళ్ళింది. ఆమె వెళ్ళగానే కుంద పెట్టెలో నుంచి విషపు భరిణ తీసి దాచేసుకుంది. హీర వెళ్ళి చూసేసరికి పరిచారకులు సూర్యముఖిని కూర్చోపెట్టి చుట్టూ చేరి పరిచర్యలు చేస్తున్నారు. కొందరు అరుస్తున్నారు, కొందరు పాటలు పాడుతున్నారు. కమలమణి శంఖం ఊదుతూ అందరిపైన పన్నీరు చల్లుతోంది. సూర్యముఖి నవ్వుతూ జుట్టుకు చమురు రాయించుకుంటోంది, అలంకరణలు చేయించుకుంటోంది. పరామర్శలు పరిచర్యలు పూర్తి కాగానే సూర్యముఖి కమలమణి చెవిలో కుందను చూసి వద్దామా అన్నది. కుంద వల్ల ఏ తప్పు లేదని ఆమె ఎరుగును. కుందపైన ఆమెకు సోదరీభావమే కానీ కోపమేమీ లేదు. ఇద్దరు కలిసి కుంద ఇంటికి వెళ్ళారు. చాలాసేపటికి కమలమణి ముఖాన బాధ భయము కనబరుస్తూ బయటకు వచ్చి నగేంద్రుడి కోసం మనిషిని పంపింది. నగేంద్రుడు ఆ మనిషితో సహా వస్తూ వాకిట ఏడుస్తున్న సూర్యముఖిని చూసి ఏం జరిగింది అన్నాడు. సర్వనాశనం అంది సూర్యముఖి. ఏ? కుంద విషం తాగేసింది. దాన్ని పసితనంలోనే పెద్దలలో చేర్చేశాను అని సూర్యముఖి మళ్ళీ ఏడ్చింది. సూర్యముఖి డాక్టర్ కోసం వెళ్ళింది. నగేంద్రుడు కుంద వద్దకు వెళ్ళి కూర్చున్నాడు. కుంద ముఖం నల్లపడింది. కళ్ళలో కాంతి లేదు. శరీరం కొట్టుకుంటోంది. ఆమె కింద కూర్చుని మంచం కోడు మీదికి వాలి ఉంది. ఆమె నగేంద్రుని చూస్తూనే అతని కాళ్లపైన బలిలాగా పడిపోయి ఏడ్చింది. ఇదేమిటి కుందా, ఏం తప్పు చేశాను నన్ను విడిచి వెళ్ళిపోతున్నావు అన్నాడు నగేంద్రుడు. నేనేం తప్పు చేశానని నన్ను మీరు వదిలిపెట్టారు అని నోట మాట రాని కుంద ఇప్పుడు అడగగలిగింది. ఈ రావడం నిన్ననే వచ్చి నా దగ్గర కూర్చుని ఒక్కసారి కుందా అని పిలిస్తే నేను చచ్చి ఉండేదాన్ని కాదు. అలా ఉంటే బాగలేదు. ఒక్కసారి నీ నవ్వుమొహం చూసి మరీ చేస్తాను, లేకపోతే నాకు సుఖం లేదు అన్నది ఇప్పుడు.
ఎందుకు ఈ సాహసం, నా కబురు చేయకూడదా అన్నాడతను. నేనన్నది నిజంగా తీసుకోకండి. మిమ్మల్ని ఒక్కసారి చూసి అక్కగారు వస్తే మిమ్మల్ని ఆమెకు అప్పగించి చావాలని మీరు రాకముందే నిశ్చయించుకున్నాను. కానీ మీరు కనిపిస్తుంటే చావాలనిపించటలేదు అంది కుంద. మాట్లాడడం చేతగాని ఆ చిన్నపిల్ల మాటలకు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు నగేంద్రుడు. నేను మీతో ఎన్నడూ ధైర్యంగా మాట్లాడలేదు. మాట్లాడాలన్న ఆశ తీరలేదు. శరీరం వశం తప్పుతోంది. ఎంతో కాలం బతకను. నాలుక ఎండుకుపోతోంది. ఎక్కువసేపు బతకను అంది కుంద. డాక్టర్ వచ్చి చూసి కుందకు చికిత్స నిరుపయోగం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆఖరి క్షణంలో కుంద కమలమణిని, సూర్యముఖిని చూడాలనుంది. చేత్తో వారి పాదాలు రాసి తన తలకు రాసుకుంది. ఆ తర్వాత తన భర్త కాళ్లపై తల ఉంచి ప్రాణాలు వదిలింది. నగేంద్రుడు ఆమెకు నదీ తీరాన దహన సంస్కారం చేశాడు. కుందకు విషం ఇచ్చింది హీరా అని అందరికీ అనుమానం వచ్చింది. హీరా ఎక్కడా కనిపించలేదు. అందుచేత ఆమె కోసం నగేంద్రుడు మనిషిని పంపితే ఆమె ఇంటి వద్ద కూడా లేదు. 1 సంవత్సరం అనంతరం ఆమె దేవేంద్రుడికి కనిపించింది. అప్పటికతను రోగపీడితుడై తాగుడు మూలంగా రోగాలు నయం కాని స్థితిలో చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా 3-4 రోజులకు పోతాడనగా మంచంలో నుంచి లేవలేకపోయాడు. ఆ సమయంలో అతని నౌకర్లు వచ్చి, ఎవతో పిచ్చిది మిమ్మల్ని చూడాలంటోంది అని చెప్పారు. అతను రానిమ్మన్నాడు. బిచ్చగత్తె లాంటి మనిషి మోకాలు దిగని చింకి బట్టలు కట్టుకుని లోపలికి వచ్చి, గుర్తుపట్టావా, నేను హీరను అంది. నిన్నీ స్థితికి తెచ్చిందెవరు అని దేవేంద్రుడు తమాషా కొడిగాడు. హీర మండిపడి, అడుగుతున్నావు కూడానా, నువ్వు కాదా, నీకిప్పుడు జ్ఞాపకం లేకపోవచ్చు. నువ్వు నా కాళ్ళు పట్టుకుని ఇదే చోట స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పద పల్లవ ముదారం అని పాడావు. తర్వాత నన్ను తన్ని వెళ్ళగొట్టావు. నేను పిచ్చిదాన్ని అయిపోయాను. నీకు గాని కుందనందినికి గాని విషమిద్దామనుకున్నాను. కుందకు ఇచ్చాను. ఆమెకిచ్చాక నాకు పిచ్చి ముదిరింది. అది నా అధీనంలో ఉండడం మానింది. దేశం విడిచిపెట్టాను. పిచ్చిదానికి తిండెవరు పెడతారు? బిచ్చమెత్తసాగాను. నువ్వు చస్తున్నావని విని చూసి సంతోషిద్దామని వచ్చాను. నీకు నరకంలో కూడా చోటు లేకుండుగాక అని ఆశీర్వదిస్తున్నాను అని గట్టిగా నవ్వి స్మరగరళ ఖండనం మమ శిరసి ముండనం దేహీ పద పల్లవ ముదారం అని పాడుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత దేవేంద్రుడికి జ్వరం హెచ్చి పద పల్లవ ముదారం అని కలవరిస్తూ చివరికి చనిపోయాడు. తర్వాత చాలా రోజుల పాటు అక్కడి ఉద్యానవనం దిక్కు నుంచి ఒక స్త్రీ కంఠం స్మరగరళ ఖండనం మమ శిరసి ముండనం దేహీ పద పల్లవ ముదారం అని పాడడం అందరికీ వినిపిస్తూ ఉండేది. ఇంతటితో ఈ నవల సమాప్తం.